గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో లాస్ట్ అయితే మనము ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టాపిక్లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరెవరు ప్రధానమంత్రులుగా చేశారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో అయితే మనం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి వరకు చూసాం. ఇప్పుడు మనం పోస్ట్ ఇందిరాగాంధీ ఈరోజు మనం స్టార్ట్ చేద్దామండి, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు అరౌండ్ మనకి 5:15 దాకా క్లాస్ అనేది కాస్త టెక్నికల్ రీజన్ వల్ల డిలే అవ్వడం చేత మనము క్లాస్ని 6:45 వరకు ఎక్స్టెండ్ చేసుకుందామండి. అరౌండ్ 6:45 వరకు చెప్పుకుందాం ఈరోజు. ఎస్, గుడ్ ఈవినింగ్. సో క్లాస్లో ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ వరకు బ్రీఫ్ ఒక అండర్స్టాండింగ్ అండి. ప్రైమ్ మినిస్టర్స్ గురించి చూస్తున్నాం మనం, ఒక అండర్స్టాండింగ్ కోసం అనమాట, అంతే. ఈరోజు మనము ఇందిరాగాంధీ తర్వాత ఎవరెవరు ప్రధానమంత్రులుగా చేశారో వాళ్ళ గురించి బ్రీఫ్గా ఒక ఐడియా కోసం మనం చదువుకొని వెళ్దాం. ఎవరు చేశారండి ఇందిరాగాంధీ తర్వాత ప్రధానమంత్రిగా ఎవరు వ్యవహరించారు భారతదేశానికి? సో కమెంట్లో ఆన్సర్ చేయండి. ఇందిరాగాంధీ తర్వాత మనకి ప్రధానమంత్రిగా ఎవరు రావడం జరిగినది? లేదండి, మైక్ బ్యాటరీ ఏం కాదు, మరి నార్మల్గానే. మరి ఎందుకు నిన్న ఇదైందో తెలియదు, మరి ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. సో బెటరే ఉంది అన్నట్టు. ఆ రీజన్ కాదు, మళ్ళీ నిన్న ఎందుకు సమ్ ప్రాబ్లం వచ్చిందో వీ డోంట్ నో. రాజీవ్ గాంధీ వెంటనే రాలేదండి. ఇందిరాగాంధీ చనిపోయిన వెంటనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు. మనకి మొరార్జీ దేశాయ్, ఎస్, సమ్వన్ స్వాతి గారు మనకి సాహిత్య అట్లా చెప్పినట్టు మొరార్జీ దేశాయ్ అనమాట. కాబట్టి నెక్స్ట్ మనకి మొరార్జీ దేశాయ్ గురించి మనం చూస్తున్నాం. ఈయన గుజరాత్కి చెందిన వ్యక్తి. ఇన్ 2 years 1977 to 1979 ఈయన ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. సో ఈయన గురించి ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే, మనకి భారతదేశంలో 1947కి స్వాతంత్రం వస్తే 1952లో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ సాధారణ ఎన్నికల్లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అధికారంలోకి. అప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనక్కి ఎప్పుడూ చూడలేదు. దాదాపుగా మళ్ళీ మనకి 1977 25 ఏళ్ళ వరకు కాంగ్రెస్ అనమాట సెంటర్లో చూసుకున్నట్లయితే. 1977లో ఫస్ట్ టైం కాంగ్రెస్కి దెబ్బ పడింది. నాన్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ జనతా పార్టీ అంటాం మనం. జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. జనతా పార్టీయే ఇప్పుడు ప్రెజెంట్ బీజేపీ పార్టీకి మూలం అన్నమాట. అయితే ఈ జనతా పార్టీకి అధ్యక్షుడైనటువంటి మొరార్జీ దేశాయ్ గారు వారి లీడర్ ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఫస్ట్ పాయింట్ మొరార్జీ దేశాయ్లో ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి ఈయన భారతదేశంలో. ఫర్ ది ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ఏంటి అంటే, జనతా పార్టీకి చెందిన వ్యక్తి. సో జనతా ప్రభుత్వ ప్రధాని. అయితే మనకి కాంగ్రెస్ వాళ్ళు బాగా రెస్ట్లెస్ లాగా ఉన్నారు. కాంగ్రెస్ రాకపోవడం ఏంటి, కాంగ్రెస్ ఏతర అతను ప్రధాని అవ్వడం ఏంటి, ఎట్లాగైనా సరే ఈ జనతా ప్రభుత్వాన్ని మనం పడగొట్టాలి అని రకరకాల ప్లాన్లు కాంగ్రెస్ వేయడం స్టార్ట్ చేసింది. అసలుకే కాంగ్రెస్లో ఎవరప్పుడు ఇందిరాగాంధీ, ఎక్కడికన్నా ఆమె డేరింగ్ డాషింగ్ అనమాట. సో ఏమన్నా చేస్తుంది. సో వీళ్ళు ఏం చేసింది ఇందిరాగాంధీ అంటే, ఈ ప్రభుత్వంలో ఏదైతే జనతా ప్రభుత్వం ఏర్పడిందో అందులో ఆవిడ చీలిక తేవడానికి ట్రై చేసింది అనమాట. ఒక చీలికను సృష్టించడానికి ట్రై చేసింది. సో ఇందులో ప్రధానంగా చరణ్ సింగ్ అనే వ్యక్తి ఇందిరాగాంధీ ఒక మాస్టర్ స్కెచ్ చేసింది. చరణ్ సింగ్తో చేతులు కలిపి, నువ్వు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆపేసి, తర్వాత నేను ఏదో ఒక రకంగా ప్రధానమంత్రిని చేస్తాను, అట్లా సమ్ గేమ్ చేయడం వల్ల చరణ్ సింగ్ సపోర్ట్ ఇవ్వడం మానేశాడు. దాంతో వీళ్ళకి బలం అనేది నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే చరణ్ సింగ్ సపోర్ట్ లేదో, మరికి ఈ జనతా ప్రభుత్వానికి పార్లమెంట్లో కావాల్సిన బలం ఉందో లేదో లోక్సభలో వాళ్ళు చెక్ చేసుకోవాలి. కాబట్టి అపోజిషన్ వాళ్ళు
నో కాన్ఫిడెన్స్ మోషన్ అని ఒక తీర్మానంని ప్రవేశపెట్టారండి. నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం అంటాం. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏం లేదండి, జనరల్గా మనకి ఒక పార్టీ లేదా కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అయితే ఇట్లా ప్రభుత్వాన్ని ఇవి రన్ చేయాలి అంటే లోక్సభలో వీరికి మెజారిటీ ఉండాలి. లోక్సభలో మనం ఎన్ని అనుకుంటాము సీట్స్? 545. కాబట్టి ఇందులో మెజారిటీ అంటే సగం కంటే ఎక్కువ అంటే కనీసం 273 సీట్లు ఉండాలి వీళ్ళకి. ఎందుకంటే అట్లా ఉంటేనే బిల్లులు పాస్ అవుతాయి, అట్లయితేనే ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. ఈ 273 ఒకటే పార్టీకి వస్తే 273 కన్నా ఎక్కువ వస్తే ఫైన్, వెరీ వెల్, ఆ ఒక్క పార్టీని ఏర్పాటు చేయొచ్చు ప్రభుత్వాన్ని. కానీ ఒకవేళ ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకే రాకపోతే వేరే పార్టీ వాళ్ళతో మద్దతు తీసుకొని వీళ్ళు కూటమిగా ఏర్పడి ఈ బలం దీనికన్నా మనకి ఈ ఫిగర్ దాటేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఇట్లా కూటమిగా ఏర్పడినప్పుడు ఎవరన్నా ఒకరు సపోర్ట్ తీసేస్తే మరి ఆ మెజారిటీ ఉంటుందా లేదా, వీరేంటి అనే ఒక డౌట్ వస్తుంది. ఇటువంటి సందర్భాలలో అపోజిషన్ పార్టీస్ అండి, అవిశ్వాస తీర్మానం ఎప్పుడు అపోజిషన్ పార్టీస్ వాళ్ళు పెడతారు. సో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీస్ వాళ్ళు మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానంని ప్రవేశపెడతారు. ఎప్పుడైతే ఈ తీర్మానం ప్రవేశపెడతారో అప్పుడు లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం పైన మీకు అవిశ్వాసంగా ఉందా అని, అసలు ఈ ప్రభుత్వం పైన అవిశ్వాసంగా ఉందా అని ఓటింగ్ జరుగుద్ది. సో అవిశ్వాస తీర్మానం ఏమవ్వాలి? మాకు ఈ ప్రభుత్వం పైన అవిశ్వాసం లేదు అని ఎక్కువ రావాలి, అంటే నో ఎక్కువ రావాలి. ఇక్కడ అవిశ్వాస తీర్మానంలో నో ఎక్కువగా రావాలి, ఎస్ తక్కువగా రావాలి. ఎస్ మాకు ఈ ప్రభుత్వం పైన అవిశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం మాకు వద్దు అంటే ఎస్. ఈ ప్రభుత్వం పైన మాకు అవిశ్వాసం లేదు, మాకు ఓకే ఈ ప్రభుత్వం అనుకున్నట్లయితే నో అనమాట. అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత రూలింగ్ పార్టీ వాళ్ళు జనరల్గా నో అనే పైన ఓటు వేస్తారు, అపోజిషన్ వాళ్ళు ఎస్ అనే పైన ఓటు వేస్తారు. సో ఈ తీర్మానంలో మెజారిటీ ఎక్కువ ఏది రావాలి? నో రావాలన్నమాట. అంటే అర్థము అవిశ్వాస తీర్మానం నెగ్గకూడదు. సో అవిశ్వాస తీర్మానం పాస్ అవ్వకూడదు. అవిశ్వాస తీర్మానం పాస్ అయ్యింది అంటే అర్థం ఏంటి? ఎస్ ఎక్కువ వచ్చినట్టు. ఎస్ ఎక్కువ వచ్చింది అంటే ప్రభుత్వానికి కావాల్సిన బలం పార్లమెంట్లో లేనట్టు, అందుకే ఎస్ ఎక్కువగా వచ్చినట్టు ఇక్కడ. అందుచేతన ఇప్పుడు ఒకవేళ ఎస్ ఎక్కువగా వస్తే అవిశ్వాస తీర్మానం పాస్ అయినట్లయితే అప్పుడు ఈ ప్రభుత్వం రద్దవుతుంది. కంప్లీట్గా ప్రభుత్వమే రద్దయిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ పార్టీకి మెజారిటీ కోల్పోయారు వాళ్ళు. ఆ పార్టీకి నో మోర్ ఛాన్స్ అనమాట టు రన్ ద గవర్నమెంట్. సో ఇది పాయింట్. మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉండేయండి. కట్ మోషన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్స్, కాన్ఫిడెన్స్ మోషన్ అని కూడా ఉంటుంది. అది రూలింగ్ పార్టీ వాళ్ళే నిరూపించుకోవడానికి ప్రవేశపెట్టుకుంటారు వాళ్ళకి. అవన్నీ మనం మోషన్స్లో చూస్తాము. అవి పార్లమెంట్ చాప్టర్ ఈరోజే స్టార్ట్ చేస్తాము, అక్కడ మోషన్స్లో చూసుకుంటామండి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్, వాటికి సంబంధించిన పాయింట్స్. కాబట్టి అవిశ్వాస తీర్మానంలో వీళ్ళు ఓటమి చెందారు, అంటే అవిశ్వాస తీర్మానం పాస్ అయింది బేసికలీ. సో ఈ తీర్మానంలో రూలింగ్ పార్టీ వాళ్ళు ఓడిపోవడంతో వీళ్ళ ప్రభుత్వం రద్దయిందనమాట. కాబట్టి అవిశ్వాస తీర్మానం పాస్ అవ్వడంతో రూలింగ్ పార్టీ వాళ్ళు ఓటమి చెంది వాళ్ళ ప్రభుత్వం రద్దయింది. సో అవిశ్వాస తీర్మానంగా ప్రభుత్వం రద్దవడం మొట్టమొదటిసారి ఎప్పుడంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. సో ఏకకాలంలో ఒకేసారి 2 ఉప ప్రధానులు కలిగిన ప్రధాని కూడా ఇతనే అనమాట. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే 1977 ఎన్నికలైనప్పుడు ఎవరు పిఎంగా అయ్యారు? మొరార్జీ దేశాయ్ అయ్యారు. ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని ఒకరిని కాదు 2 పెట్టుకున్నారనమాట. ఒకరిని పెట్టుకోవడమే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనవసరం, అట్లాంటిది పొలిటికల్ రీజన్స్ వల్ల 2 పెట్టుకున్నారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా. 2 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పెట్టుకోవాల్సి వచ్చింది ఇతను. ఒకరు ఎవరు అంటే చరణ్ సింగ్, 2 జగ్జీవన్ రామ్. సో 2 పెట్టుకోవాల్సి వచ్చిందనమాట మనకి. ఏకకాలంలో 2 ఉప ప్రధానులను కలిగి ఉన్న ప్రధాని ఎవరు అంటే చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్. నెక్స్ట్, భారతదేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకం వహించారు. మనకి అప్పటి వరకు కాంగ్రెస్ సింగిల్ పార్టీ లార్జెస్ట్ ఉండేది లోక్సభలో, కాబట్టి
పెద్దగా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. వేరాస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం మనకి వీళ్ళు వేరే పార్టీలతో మద్దతు తీసుకొని ఏర్పడ్డారు. అందుకనే మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇతని కాలంలోనే మనకేమనుకుంటాము, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో ముఖ్యమైన మార్పు ఏంటి, ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి ఆర్టికల్ 300A అంటే ఒక న్యాయమైన హక్కుగా పెట్టారు. ఇప్పుడు ఇది జస్ట్ ఒక లీగల్ రైట్ అనమాట, అంతే, న్యాయమైన హక్కు అంతే తప్ప మనకి ఇప్పుడు ఇది ఫండమెంటల్ రైట్ కాదు. మరి ఈ ప్రక్రియ ఎవరి కాలంలో జరిగింది, 78 అంటే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం చేసింది అనమాట. ఇది ఒక ముఖ్యమైన ఘటన. ఎంతమంది అన్నా పెట్టుకోవచ్చండి, అది పిఎం వాళ్ళిష్టమే. కాకపోతే ఇది ఎందుకు పెట్టుకుంటారు డెప్యూటీ పిఎంస్ని, ఇంతమందినే పెట్టుకోవాలి అని కాదు, ఒకరిని పెట్టుకోవడమే మనకి ఇది పొలిటికల్ పర్పస్ అనమాట. వీళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ని అని చెప్పి. ఈ సీఎం నీలం సంజీవ్ రెడ్డి చేసినప్పుడు డిప్యూటీ సీఎంని వేరే వాళ్ళని పెట్టాలి అంటే డిప్యూటీ సీఎంలు ఎందుకు పనికిరాని వాళ్ళు లిటిల్ ఫింగర్ అంటే ఎక్స్ట్రా ఆరోవేన్గా ఆయన వర్ణించారనమాట వీళ్ళు డిప్యూటీ సీఎంగా. కాబట్టి పొలిటికల్ రీజన్స్ వల్ల ఇస్తారనమాట. జనరల్గా ఎవరైతే ఓట్ బ్యాంక్కి బెనిఫిట్ ఇవ్వడం కోసం ఎవరినైతే డిప్యూటీ సీఎంగా పెడతారో అది జస్ట్ నామమాత్రం వరకే, రాజకీయ కారణాలే తప్ప పెద్ద ప్రాధాన్యత ఉండదు డిప్యూటీ సీఎం పోస్ట్కి. ఓకే, సో భారతదేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకం వహించిన ఇతని కాలంలోనే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది. నెక్స్ట్, పాకిస్తాన్ పురస్కారం నిషాన్-ఏ పాకిస్తాన్ పొందిన తొలి భారతీయుడు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం మొరార్జీ దేశాయ్కి వాళ్ళ దేశంకి సంబంధించిన పురస్కారం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దేశానికి సంబంధించిన పురస్కారం ఏంటి, నిషాన్-ఈ పాకిస్తాన్. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు, పాకిస్తాన్ పురస్కారమైనటువంటి నిషాన్-ఈ పాకిస్తాన్ పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, రూపాయి విలువ తగ్గింపును నిరసిస్తూ ఉప ప్రధానికి రాజీనామా చేశారు చరణ్ సింగ్. అప్పుడు మనకు అదే ఈయన సపోర్ట్ మద్దతు తీసుకున్నాడు అంటే ఏదో కారణం కావాలి. కాబట్టి రూపాయి విలువ డిప్రిసియేషన్ జరుగుతుంది ఈ కాలంలోనే 78 ఆ టైంలో. సో దానికి నిరసిస్తూ ఉప ప్రధానికి రాజీనామా చేస్తారు. అతిపెద్ద వయసులో ప్రధానిగా కూడా వ్యవహరించిన వారు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అతిపెద్ద వయసులో ప్రధానిగా వ్యవహరించిన వారు మొరార్జీ దేశాయ్. ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు అని ప్రశ్న ఒకవేళ మీకు అడిగినా మొరార్జీ దేశాయ్ అని ఆన్సర్ చేయాలి. ఇవన్నీ జనరల్ కామన్ పాయింట్స్ అండి, పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 1979లో చౌదరి చరణ్ సింగ్ని ప్రధానమంత్రి చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ తర్వాత చరణ్ సింగ్ అనమాట. ఈయన చాలా తక్కువ రోజులు అనగా జస్ట్ ఒక 4 months మాత్రమే ఈయన ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. పార్లమెంటు సమావేశాలకు ఒకసారి కూడా హాజరు కాని తొలి ప్రధాని ఎవరు అంటే చరణ్ సింగ్. పిఎం అయితే అయిపోయాడు కానీ ఒక్కసారి కూడా పార్లమెంట్ సమావేశాలకు అతను హాజరుపరచలే అనమాట. కాబట్టి ఒక్కసారి కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానీ ప్రధాని ఎవరన్నా ఉన్నారు అంటే తొలి ప్రధాని. ఎందుకంటే తర్వాత ఇంకా తక్కువ కాలం వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు, ప్రధానిగా 13 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తొలి ప్రధాని ఎవరు అంటే మనకి చరణ్ సింగ్. సో చరణ్ సింగ్ జనరల్గా మనకి రైతులకి బాగా దగ్గరైనటువంటి వాడు. సో రైతు బాంధవుడుగా ఇతనికి పేరు పొందారనమాట. చరణ్ సింగ్ రైతు బాంధవుడుగా పేరు పొందడం జరిగింది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ 84లో రాజీవ్ గాంధీ అనమాట. మనకి ఎప్పుడైతే ఇందిరాగాంధీ హత్యకి గురైందో ఆ తర్వాత మనకి 80-84 ఇందిరాగాంధీ మిస్ అయ్యారండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం ఆ పాయింట్. ఇదిగోండి 80కి నెక్స్ట్ మనకి మళ్ళీ ఇందిరాగాంధీ వస్తారు ప్రధానిగా. సో ఆ పాయింట్ మీకు క్లారిటీ వచ్చింది కదండి. 80-84 మనకి ఇందిరాగాంధీ మళ్ళీ వ్యవహరిస్తారు. 84లో ఇందిరాగాంధీ హత్యకు గురవుతారు. అప్పుడు ఇక్కడ పాయింట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, 1984లో ఇందిరాగాంధీ మరణించిన తర్వాత
జనరల్గా అప్పటి వరకు ఆనవాయితీ ఏంటంటే ఉన్న మంత్రుల్లో సీనియర్ మోస్ట్ మంత్రి ఎవరు ఉంటే అతన్ని తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టి కొంతకాలంలో పార్టీలో చర్చలు జరిపి ఆ పార్టీలో ఒకవేళ ఓటింగ్ పద్ధతి ఉంటే ఆ పార్టీ లోపల ఎవరిని నాయకుడిని వెనుకోవాలి అని ఓటింగ్ పద్ధతి ఉంటే ఒకవేళ వ్యవహరించి ఒక నాయకుడిని రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి ఆ నాయకుడిని ప్రధానమంత్రిగా చేస్తాడు. జనరల్గా పద్ధతి అది. కాకపోతే 1984లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి జైల్ సింగ్ సీనియర్ మోస్ట్ మంత్రిని కాకుండా నేరుగా రాజీవ్ గాంధీనే ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఎందుకంటే బెటర్ సెన్స్ ప్రివేల్డ్ జైల్ సింగ్కి. ఇప్పుడు ఎవరినో ఒకరిని పెట్టి వాళ్ళు ఆబ్వియస్లీ రాజీవ్ గాంధీనే ఎన్నుకుంటారు నెక్స్ట్ లీడర్ని. మళ్ళీ ఆ ప్రక్రియ అంత ఎందుకు, ఇతనే డైరెక్ట్గా పెట్టేస్తే అయిపోద్ది కదా అని చెప్పి అప్పటి వరకు ఉన్న ఆ సాంప్రదాయాన్ని అతను పాటించకుండా నేరుగా రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేయడం జరిగినది. సో ఇప్పుడు మనకి రాజీవ్ గాంధీ, ఈయన పుట్టింది ముంబై. రాజీవ్ గాంధీ బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే ముంబై అనమాట. ఈయన 84 to 89 ప్రధానమంత్రిగా ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు ఎవరు మన ఇండియాలో అంటే రాజీవ్ గాంధీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా సరే రికార్డు బ్రేక్ చేయలేడు, ఎందుకంటే అతను 40 ఏళ్ళు దాటిపోయాడు. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ 2019లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే స్టిల్ ఈ రికార్డు రాజీవ్ గాంధీకే ఉండేది, యంగెస్ట్ పిఎం. ఎందుకంటే 40 ఏళ్ళకే అతను ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. 40 ఇయర్స్కే ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి మండలిలో అత్యధికంగా ఈయన మనం ఆల్రెడీ అనుకున్నాం, ఏమనుకున్నాం పాయింట్, పిఎం ఉంటాడు. ఉన్న మొత్తం ఆ పార్టీ ఎమ్మెల్యేస్లో కొంతమంది ఎమ్మెల్యేస్ని మంత్రులుగా ప్రధానమంత్రి రాష్ట్రపతికి చెప్తాడు, ఇదిగోండి మాకు దాదాపుగా 300 ఎమ్మెల్యేలు ఉన్నారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళల్లో ఈ 60 మందిని మంత్రులుగా నేను నియమిస్తున్నాను. సో ఈ 60 మందికి మీరు మంత్రులుగా నియమించండి, 60 మందిని నేను సెలెక్ట్ చేస్తాను, ఈ 60 మందిని మీరు మంత్రులుగా నియమించండి అని చెప్తాడు. రాష్ట్రపతి ఒక 60 మందికో 50 40 ఎంతో మందికి మంత్రులుగా నియమిస్తాడు పిఎం చెప్పిన మేరకు. సో పిఎం ఏం చేస్తాడు, ఇప్పుడు పిఎం ఈ కేంద్ర మంత్రి మండలి ఉంటారు, అందులో ముఖ్యమైన వాళ్ళు క్యాబినెట్ ఉంటారు, మొత్తం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి మండలి ఉంటుంది. ఏ మనిషికి అంటే ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలి, హోమ్ ఎవరికి ఇవ్వాలి, డిఫెన్స్ ఎవరికి ఇవ్వాలి, అగ్రికల్చర్ ఎవరికి ఇవ్వాలి, అవన్నీ కంప్లీట్లీ ప్రధానమంత్రి యొక్క ఇష్టం అన్నమాట. తనకి ఎవరికి నచ్చితే తనకి ఇవ్వచ్చు. ఎప్పుడన్నా ఒక మంత్రి దగ్గర ఉన్న శాఖను వేరే మంత్రికి బదిలీ చేయొచ్చు, రిపీటెడ్గా చేస్తుంటారనమాట ఇవి. ఎందుకు అంటే ఎఫిషియన్సీ బెటర్ ఉండడం కోసం ఈ మంత్రిత్వ శాఖ ఒకరి దగ్గర నుంచి తీసి, బాగా కాంట్రవర్షియల్ అవుతున్నారు అనుకోండి ఎవరన్నా, సో ఆ మంత్రిత్వ శాఖ ఒకరి దగ్గర నుంచి తీసేసి ఇంకొకరికి ఇవ్వడం, అతనికి ఇంకొక మంత్రిత్వ శాఖ బదిలీ చేయడం, అట్లా జరుపుతుంటారు. దాన్ని మనము రీషఫ్లింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అంటాం. అంటే ఆ శాఖల్ని ఒకరికొకరికి బదిలీలు చేయడం, పోర్ట్ఫోలియోస్. సో ఇది ఎవరు చేస్తారు అంటే ప్రధానమంత్రి, కంప్లీట్లీ ప్రధానమంత్రి యొక్క ఇష్టం అన్నమాట. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలనేది కంప్లీట్గా ప్రధానమంత్రి యొక్క ఇష్టం. ఎప్పుడన్నా ఎవరికన్నా ఆ శాఖల్ని వేరే వాళ్ళకి మార్చవచ్చు, ఎవరినన్నా మంత్రి పదవి నుంచి తొలగించవచ్చు, ఎవరినన్నా కొత్త వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చు. కంప్లీట్గా అన్ని ప్రధానమంత్రి యొక్క ఇష్టమే. అయితే ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఎక్స్ అనే పర్సన్కి హోం మంత్రి ఉన్నది, వై అనే పర్సన్కి డిఫెన్స్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ ఎక్స్ అనే పర్సన్కి హోంమంత్రి తీసేశాడు అనుకోండి, కేవలం అతను మంత్రి పదవిని కోల్పోతాడు అంతే తప్ప అతనికి ఉన్న ఎంపీ పదవిని కోల్పోడు. ఎమ్మెల్యేస్ కాదండి, ఇది ఎంపీస్, ఆబ్వియస్లీ ఇది ఎంపీస్ ఇది. సో ఈ ఎక్స్ అనే అతను ఈ ఎంపీగానే ఉంటాడు తప్ప, ఎంపీగా ఉంటాడు కానీ హోమ్ అనే మంత్రిత్వ శాఖ కోల్పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అనే అతనికి డిఫెన్స్ ఇచ్చి వై అని అతనికి రీషఫ్లింగ్ చేశారు అనుకోండి హోమ్, ఇక్కడ ఎక్స్ మినిస్టర్గా ఉంటాడు, వై కూడా మినిస్టర్ ఉంటాడు, కేవలం శాఖలు మారాయి అంతే. ఇతనికి హోమ్ రావడం జరిగింది, ఇతనికి డిఫెన్స్ రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి షఫ్లింగ్ ఏదైతే ఉందో జనరల్గా అందరు ప్రధానమంత్రులు చేస్తూ ఉంటారు. మోడీ గారు చూసుకున్నా అతను ప్రధానమంత్రి అయిన తర్వాత చాలాసార్లు మంత్రుల మధ్యలో ఈ షఫ్లింగ్ అనేది చేశాడు.
అయితే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు మన భారతదేశానికి ప్రధానమంత్రులుగా చేసిన వారిలలో అత్యధికమైన ఈ రీషఫ్లింగ్ ఎవరు చేశారు అంటే రాజీవ్ గాంధీ చేశారు. అత్యధికంగా ఎవరు చేశారు అంటే రాజీవ్ గాంధీ. సో ఇక్కడ చూడండి, కేంద్ర మంత్రి మండలిని అత్యధికంగా 13 సార్లు పునర్వ్యవస్థీకరించాడు ఎవరు అంటే రాజీవ్ గాంధీ. సో పునర్వ్యవస్థీకరించడం అంటే రీఅడ్జస్ట్మెంట్, పోర్ట్ఫోలియోలు శాఖలు బదలాయించడం ఒకరికి అనేది రాజీవ్ గాంధీ. నెక్స్ట్ మనకి ఇంకొక ముఖ్యమైన ఘటన రాజీవ్ గాంధీ కాలంలోనే ఏంటి అంటే 2 ముఖ్యమైన ఘటనలు జరిగాయి అన్నమాట. అంటే రాజ్యాంగం పరంగా మనకి అప్పటి వరకు రాజ్యాంగంలో ఓటింగ్ హక్కు, ఓటింగ్ రైట్ వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండేది, 21 ఇయర్స్ ఉండేది. 21 ఇయర్స్ ఉండేది ఓటింగ్ రైట్. 21 అంటే చాలా ఎక్కువ. 18 ఏళ్ళకే తన నాయకుడిని ఎవరిని నియమించుకోవాలి తను నిర్ణయించుకునే తనకి ఒక బాధ్యత 18 ఏళ్ళకే వస్తుంది. ప్లస్ వాళ్ళకి కూడా తనల్ని ఎవరు పరిపాలించాలి అనే విషయం అనే దానిపైన హక్కు ఉంటుంది అని చెప్పి ఆ వయసుని 21 నుంచి 18 ఏళ్ళకి తగ్గించాలి అని చెప్పి వీళ్ళు ఒక రాజ్యాంగ సవరణ చేశారు. 61వ రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988. సో ఈ చట్టం ప్రకారం మనకి ఓటింగ్ వయసుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. సో ప్రస్తుతం మనం ఓటింగ్ హక్కు ఎంత అంటే 18 ఇయర్స్. ఒరిజినల్గా ఎంత ఉండేది అంటే 21 ఇయర్స్. ఎప్పుడు దీన్ని మరి 18కి తగ్గించారు అంటే రాజీవ్ గాంధీ కాలంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ ఇంకొక మేజర్ రాజీవ్ గాంధీ టైంలో జరిగిన పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఓటు హక్కు వయో పరిమితి అంటే ఏజ్ 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించడం జరిగింది. ఎప్పుడు 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా. 88 అని కొన్ని బుక్స్లో ఉంటుందండి, 89 అని ఉంటుంది. దట్ డజంట్ మ్యాటర్. ఎందుకు ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈ బిల్లుని 1988లో ప్రవేశపెడితే ఆ బిల్లు 1989లో పాస్ అవుతుంది. అందుకనే కొన్ని బుక్స్లో 1989 అంటారు, 1988 అని కొన్ని బుక్స్లో అంటారు. ఈ సవరణ 1988 చట్టం చూసుకున్నట్లయితే 88 అని అంటారు, ఎందుకంటే ఎప్పుడు ప్రవేశపెడితే అప్పుడే చెప్తాము. కాకపోతే ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అంటే 1989 అని మనం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి 88 ఆర్ 89 దట్ డిపెండ్స్ అనమాట, ఆథర్స్ వైజ్ ఉంటుంది. అది డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ డేట్స్ ఇస్తారు. లేదండి, ఇది ఇందిరాగాంధీ టైంలో కాదు. ఈ వయసు 1980, ఈ వయసు తగ్గించేది 1989 రాజీవ్ గాంధీ టైంలో జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చట్టం ఏంటి అంటే మనకి యాంటీ డిఫెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపు, వీటి గురించి మనం ఒక కంప్లీట్ అట్లీస్ట్ ఒక హాఫ్ క్లాస్ అయితే తీసుకుంటాం తర్వాత. కాకపోతే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చూడండి. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక ఎక్స్ అనే పార్టీకి చెందిన వ్యక్తి ఎక్స్ అనే పార్టీ హోదాతో అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ప్రజలు అతనికి ఓటు వేసినప్పుడు అతని వ్యక్తిపరంగా మరియు అతని పార్టీ పరంగా రెండూ చూసుకొని అతనికి ఓట్లు వేస్తారు. రెండు పరంగా చూసి ఆ వ్యక్తికి మెజారిటీ తెప్పిస్తారు. ప్రజలు బాగా నచ్చితే, రెండూ నచ్చితే దాంతో అతను గెలుస్తాడు. గెలిచిన తర్వాత అతను ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాడు. కేంద్రంలో అయితే ఎమ్మెల్యేనో ఎంపీనో. ఒకసారి ఇలా గెలిచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీస్ అయితే వాళ్ళు, లేకపోతే రూలింగ్ పార్టీలో ఉన్నవారు ఇద్దరూ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక పార్టీతో గెలిచిన వ్యక్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత రూలింగ్ పార్టీకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏమి ఒక పార్టీ పైన ఒక విశ్వాసం ఉండదన్నమాట. ఏ రూలింగ్లో ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడమే అన్నట్టు ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి.
అంతేగాని అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, పార్టీ ఐడియాలజీస్ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు, వాటితో వీళ్ళకి పెద్ద సంబంధం ఉండదు. వీళ్ళకి పదవులు కావాలి అంతే. మరి ఇది మన పార్టీ వ్యవస్థకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి, భారతదేశం గొప్పగా ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ సంస్థకి ఇది ఒక మచ్చ లాంటిదన్నమాట ఈ ప్రక్రియ. మరి దీనికి అడ్డుకోవాలి అనే కారణం చేత 52లో ఒక రాజ్యాంగ సవరణ చేశారండి. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో చేశారు. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఈ చట్టం ప్రకారం, ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగంలోని షెడ్యూల్లోని ఒక కొత్త షెడ్యూల్ యాడ్ చేశారు. అదే షెడ్యూల్ 10 అనమాట. షెడ్యూల్ 10. ఈ షెడ్యూల్ 10 దేని గురించి తెలుపుతుందంటే పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతుంది, యాంటీ డిఫెక్షన్ గురించి తెలుపుతుంది. సో ఎవరన్నా ఒక పార్టీ గుర్తుతో గెలిచి ఇంకొక పార్టీకి ఇట్లా మారినట్లయితే ఆ లోక్సభ లేకపోతే అసెంబ్లీ యొక్క స్పీకర్ ఉంటారు, అతను వాళ్ళని అనర్హుడుగా ప్రకటించవచ్చును. సో స్పీకర్ ఎప్పుడు ప్రకటిస్తాడు, ఏంటి రూల్స్, అవన్నీ మనం యాంటీ డిఫెక్షన్ చాప్టర్లో అయితే చదువుకుంటాము. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అనే ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టం మనకి ఒరిజినల్గా రాజ్యాంగంలోని లేదు, అది షెడ్యూల్ 10లో ఉంటుంది. ఈ షెడ్యూల్ 10 ఒరిజినల్గా రాజ్యాంగంలో లేదు. ఈ షెడ్యూల్ 10ని 52వ రాజ్యాంగ సవరణ 1985లో రాజ్యాంగంలోకి చేర్చడం జరిగినది. చేర్చింది ఎవరు అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సో ఇది పాయింట్ అండి. నెక్స్ట్, బికారీ హటావో నినాదం ఇచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ మనం అంటే గరీబీ హటావో ఇవ్వడం జరుగుతుంది. ఇందిరాగాంధీ గరీబీ హటావో, కన్ఫ్యూజ్ అవ్వద్ది రెండిట్లో. వేరేస్ రాజీవ్ గాంధీ బికారీ హటావో. ఇది రాజీవ్ గాంధీ గురించి. మనకి రాజీవ్ గాంధీ 89లో ఈయన కూడా చనిపోవడం, అంటే 89లో ఈయన పదవీకాలం అయిపోతుంది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం తమిళనాడు శ్రీపెరంబదూర్ అనే ఒక పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒక ఉపన్యాసం, స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా రాజీవ్ గాంధీ ప్రజల మధ్యలో నుంచి వెళ్తుండగా చాలామంది అక్కడ గార్లాండ్స్ అంటే ఇట్లా పూలమాలలు పట్టుకొని ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని రానివ్వకుండా తోసివేశారు. అయితే రాజీవ్ గాంధీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళని మందలించి, వాళ్ళు నా పైన ఎంతో అభిమానంతో ఎంతో సమయం నుంచి వేచి చూస్తూ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతో అభిమానంతో తెచ్చిన ఆ పూలమాలను నేను స్వీకరించాలి, అది నా బాధ్యత అని చెప్పి వాళ్ళని రమ్మనండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడంతో సెక్యూరిటీ వాళ్ళని రావడంతో ఒక్కొక్కరు పూలమాలలు వేయడం జరుగుతుంది. కొంతమంది, అందులో ఒక మహిళ వచ్చి పూలమాల వేసి కాలికి దండం పెట్టినట్లు పెట్టి ఆమె బెల్ట్కున్న బటన్ ప్రెస్ చేయడంతో దగ్గరలో ఉన్న దాదాపుగా ఒక 15-20 పీపుల్ అనేవాళ్ళు స్మాష్ అయిపోయారు అనమాట. ఎక్స్ప్లోజివ్ అది. ఈవిడ ఎవరు ఏంటి ఆ కథ అనేది అది కంప్లీట్గా అదంతా చెప్పుకున్నట్లయితే అదొక మనకు 3 hour స్టోరీ ఉంటుంది. అది మొత్తం ఎల్టీటీఈ అనే స్టోరీ చెప్పుకోవాలి మనం. సో ఎల్టీటీఈ వర్గానికి చెందిన ఆవిడ మరి రాజీవ్ గాంధీ మీద ఎందుకు కక్ష, అదంతా ఒక పాయింట్ ఉంటుంది. ఈ స్టోరీ అంతా మీకు అర్థం అవ్వాలంటే మీరు మెడ్రాస్ కెఫే అని ఒక సినిమా ఉంటుంది, ఆ మూవీ చూస్తే కొంత క్లారిటీ వస్తుంది అనమాట, బాలీవుడ్. సో ఎల్టీటీ అండ్ బేసికలీ ఎల్టీటీ వర్గాలకు చెందిన వాళ్ళు హత్య చేస్తారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాలిటీ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రాజీవ్ గాంధీ హత్యకి గురవుతాడు. చేసిన వాళ్ళు ఎవరు అంటే ఎల్టీటీ వర్గానికి చెందిన వాళ్ళు. దాంతో రాజీవ్ గాంధీ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. అయితే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చనిపోలేదండి. ఆ పాయింట్ చూసుకో. లాస్ట్ టైం క్విజ్లో అడిగినప్పుడు నేను ఎంతమంది ప్రధానులు ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు చనిపోయారు అంటే రాజీవ్ గాంధీ అని కూడా మెన్షన్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాదండి, చనిపోయినప్పటికీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాదు. నెక్స్ట్, '89లో విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అవ్వడం జరుగుతుంది.
ఈయనకి మళ్ళీ సేమ్ అదే పాయింట్స్. అంటే మనకి ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా మన భారతదేశంలో కోలేషన్ గవర్నమెంట్స్ అనేది స్టార్ట్ అయినాయి. కోలేషన్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? ఏ ఒక్క సింగిల్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రాకపోవడం, దాంతో చాలా పార్టీలు మద్దతులు తీసుకోవడం, వాళ్ళందరి యొక్క మద్దతుతో ఆ నెంబర్ 273 నెంబర్ను దాటడం. దాంతో ఇవి అంత బలంగా ఉండేవి కాదు ప్రభుత్వాలు. ఎందుకంటే చాలా ప్రభుత్వాల యొక్క మద్దతు తీసుకుని ఏర్పరుస్తున్నప్పుడు ఏమంటారు, సడన్గా ఎవరో ప్రభుత్వానికి ఏదో నచ్చలేదు, అప్పుడు ఏమంటారు, ఆ కింద ఉన్న మద్దతు తీసుకున్న ప్రభుత్వం, మేము మద్దతుని వెనక్కి తీసుకుంటున్నాము, మేము మీకు మద్దతు ఇవ్వము అంటారు. దాంతో వీళ్ళ బేస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదనమాట. దాంతో వీళ్ళు కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంటుంది వీళ్ళ ప్రభుత్వం. అందుకని చెప్పి ఈ కోలేషన్ పాలిటిక్స్ అనేది ముఖ్యమైన నిర్ణయాలు, దృఢమైన సంకల్పంకి కష్టంగా ఉంటుందన్నమాట. అందుచేతనే ఎప్పుడన్నా మన దేశంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే బలమైన ప్రభుత్వాలు అవసరం. క్లియర్ సంఖ్యాబలం అండి. బలమైన ప్రభుత్వాలు అంటే సంఖ్యాపరంగా బలమైన ప్రభుత్వాలు అవసరం. సో విపి సింగ్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ మనకి కోలేషన్ గవర్నమెంట్స్ మొదలయ్యాయి. కోలేషన్ అయితే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి సింగిల్ పార్టీకి అయితే క్లియర్ కట్ వీళ్ళకి మెజారిటీ లేదు. అందుకనే వీళ్ళు చెప్పి చాలామందితో మద్దతు తీసుకొని చేశారు. అట్లాంటప్పుడు రాష్ట్రపతి ఏమంటాడంటే, ఓకే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నానంటే అంగీకరిస్తాను, అయితే మీకు అసలు విశ్వాసం ఉందా లేదా, మీకు అసలు బలం ఉందా లేదా పార్లమెంట్లో మీరు నిరూపించుకోండి. వన్స్ మీరు అది నిరూపించుకుంటే మిమ్మల్ని నేను ప్రభుత్వం కొనసాగించేలా చూస్తాను అంటాడు రాష్ట్రపతి. అందుకని వీరు ఏం చేయాలి, ఎప్పుడన్నా జనరల్గా కోలేషన్ ప్రభుత్వాలు వచ్చినప్పుడు క్లియర్ కట్ మెజారిటీ ఏ ప్రభుత్వంకి లేనప్పుడు వాళ్ళ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన వెంటనే వాళ్ళు లోక్సభలో ప్రభుత్వమే రూలింగ్ వాళ్ళే బలం నిరూపించుకోవాలి. సో ప్రభుత్వం రూలింగ్ పార్టీ వాళ్ళు కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారండి. ఇక్కడ ఇందాక నో కాన్ఫిడెన్స్ అపోజిషన్ పార్టీ వాళ్ళు పెడతారు. ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలన్నమాట, నిరూపించుకోవాలి మాకు సంఖ్యాబలం ఉంది అని చెప్పి. అందుచేత విపి సింగ్ ప్రభుత్వం కొన్నాళ్ళ తర్వాత కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారు. అయితే పాపం ఈ కాన్ఫిడెన్స్ మోషన్లో వీళ్ళు ఓడిపోతారు అనమాట. కాన్ఫిడెన్స్ మోషన్లో ఎస్లు ఎక్కువ రావాలి, మాకు విశ్వాసం ఉంది. కాకపోతే అక్కడ వీళ్ళు ఓడిపోవడంతో విశ్వాస తీర్మానంలో ఓటమి చెందిన తొలివారు వీళ్ళు. ఎందుకు మరి ఈ విపి సింగ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు బీజేపీతో మద్దతు తీసుకున్నారు. అయోధ్య వివాదం ఉన్నది. అక్కడ గుడియా ముందు, మసీదా ముందు, అక్కడ మసీదుని పడగొట్టి గుడిని నిర్మిస్తాం మేము అధికారంలోకి వస్తే అనే ఒక నినాదంతో బీజేపీ ప్రభుత్వం గెలిచింది. ఆ విషయంలో అయోధ్య వివాదం, ఆ విషయానికి సంబంధించి వీరు ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో బీజేపీ వాళ్ళ మద్దతుని ఉపసంహరించుకున్నారు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందో వీళ్ళ పార్టీకి ఉండాల్సిన సంఖ్యాబలం పడిపోవడంతో విశ్వాస తీర్మానంలో నెగ్గలేకపోయింది విపి సింగ్ గవర్నమెంట్. దాంతో విపి సింగ్ గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ మనకి 90లో కొత్త గవర్నమెంట్ వస్తుంది. ఈయనే చంద్రశేఖర్ అనమాట. ఈయన కూడా ఎక్కువ కాలం పెద్దగా పాపం ఉండలేకపోయాడు. ఈయన కూడా 1 year చేయడం జరిగింది. ఈయన్ని బోండ్సీ బాబాగా పిలుస్తారు. ద బాబా ఆఫ్ బోండ్సీ అంటారు ఈయన్ని. ది బాబా ఆఫ్ బోండ్సీ. బోండ్సీ అంటే ఏంటండి, ఇది ఒక గ్రామం. అనమాట బేసికలీ. ఏ రాష్ట్రం, ఏ స్టేటో కమెంట్ చేయండి. బోండ్సీ అనేది ఏ స్టేట్ కమెంట్ చేయండి. సో 1962లో మొట్టమొదటిసారి, అంటే చరణ్ సింగ్ ఆయన రాసుకున్న బుక్లో క్లియర్గా చెప్తారు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చెప్పాడు ఏమని, నేను మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టింది 1962లో. అప్పటికి నాకు చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉండేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే, అందరూ చాలా గొప్పలు, నేను బాగా ఎక్కడో వెనకబడిన వాడిని, ఎక్కడో కింద తరగతి వాడిని, నాకు ఇక్కడ నేను సరిపోగలుగుతానా, వీళ్ళతో సమతూగుతానా అనే ఒక లో కాన్ఫిడెన్స్ దీంతో ఉండేవాడిని. అట్లాంటి వాడిని నేను ఇప్పుడు లోక్సభకే లీడర్, ప్రధానమంత్రి పదవిలో ఉన్నాను అని పిఎంగా ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పాడు అనమాట. సో నేను ఈయన్ని బోండ్సీ బాబాగా పిలుస్తారు. బోండ్సీ అనేది హర్యానా అండి, హర్యానా. బోండ్సీ ఈస్ హర్యానా. బోండ్సీ అనేది హర్యానా. సో మనకి ఈ విధంగా చంద్రశేఖర్ని బోండ్సీ బాబా అంటారు. సో ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని. ఎందుకంటే అంతకాలం ఈయన పాపం
లేకుండా అయిపోయింది. సో రెడ్ ఫోర్ట్ నుంచి ఈయన స్పీచ్ ఇవ్వలేకపోవడం కూడా జరిగింది. ప్రధానమంత్రి అయితే అయ్యాడు, కానీ బేసికలీ ఆయన రెడ్ ఫోర్ట్ నుంచి స్పీచ్ ఇవ్వలేకపోయాడు. తర్వాత 1991లో కాంగ్రెస్ పివి నరసింహారావుని ప్రధానమంత్రిగా చేసింది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా చేసే సమయంలో ఆయన లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు, ఒక బయట వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రధానమంత్రిగా చేశారు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత ఈయన కర్నూలు నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత అతను ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చు. కాబట్టి పివి నరసింహారావు 91 to 96 ఈయన ఏపీకి చెందిన తొలి ప్రధాని ఫ్రమ్ ఏపీనే కాదు, బేసికలీ సౌత్ ఇండియాకే తొలి ప్రధాని అనమాట. అంటే పివి నరసింహారావు కంటే ముందు 91 వరకు 52లో మొట్టమొదటి ఎన్నికలు, 47లో స్వాతంత్రం వస్తే దాదాపుగా 50 ఏళ్ళు వరకు మనకి నార్త్ ఇండియాకు చెందిన ప్రధానమంత్రులే ప్రధానమంత్రిగా చేశారు. 1991లో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతానికి చెందిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. మొట్టమొదటి దక్షిణ భారతదేశ తొలి ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు. ఈయన నినాదం ఏంటంటే దేశ్ బచావో దేశ్ బనావో. మనం అంటే దేశాన్ని నిర్మించండి, దేశాన్ని కాపాడండి. సో ఈ నినాదాలు అవసరం. గరీబీ హటావో అనే నినాదం, బికారీ హటావో, దేశ్ బచావో దేశ్ బనావో. సో ఇది పివి నరసింహారావు గురించి. ఇతని గురించి చెప్పుకుంటే ఇంకా చెప్పుకోవచ్చు. ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొస్తాడు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అవన్నీ అని. సో పాలిటీ పరంగా కాదు, ఎకానమీలో చూస్తాం అవి. 96 వరకు ఇతను చేస్తాడు. 96లో మనకి అటల్ బిహారీ వాజ్పేయి పిఎం అవ్వడం జరుగుతుంది. 96లో అటల్ బిహారీ వాజ్పేయి అయిన తర్వాత మనకి కేవలం ఈయన 13 రోజులు మాత్రమే ఇతను పదవిలో ఉంటాడండి. దాని తర్వాత మళ్ళీ 98 to 99లో 13 నెలలు ఈయన ప్రధానమంత్రిగా చేయడం జరుగుతుంది. 99లో ఫుల్ టర్మ్ ప్రధానమంత్రిగా ఇతను ఉంటాడు. 5 years దాదాపుగా చేస్తాడు. ఒక ఫుల్ టర్మ్ చేస్తాడు అటల్ బిహారీ వాజ్పేయి. కాకపోతే ముందు 98 to 99, 96 ఈ టైంలో చాలా తక్కువ టైం ఈయన ప్రధానమంత్రిగా చేయడం జరుగుతుంది. మనకి 1980, 98, 99లో ఏమవుతుందంటే బీజేపీ పార్టీ కొంత మెజారిటీ అయితే వస్తుంది. కాకపోతే ఆ మెజారిటీ సరిపోదు. అందుకని వీళ్ళు ఏం చేయడం జరిగింది, తమిళనాడులో అంటే చాలామందిని వీళ్ళు సపోర్ట్ తీసుకున్నారు, ముఖ్యంగా ఏపీలో టీడీపీని. అట్లాగా తమిళనాడు కీ అన్నమాట. ఎందుకంటే దాదాపుగా ఒక 50 సంఖ్యలు ఉంటాయి ఎంపీలు. తమిళనాడు బాగా కీ. అప్పుడు ఓడిపోతే కూడా పిఎం పోస్ట్ ఇచ్చేవాళ్ళ. కర్నూలు ఎలక్షన్స్లో అంటే ఒకటండి, ఎవరన్నా ఒక వ్యక్తి లోక్సభ, రాజ్యసభ కాని వ్యక్తిని కూడా మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చేయొచ్చు. కాకపోతే అతను 6 నెలల లోపల ఏదో ఒక సభ్యత్వం పొందాలన్నమాట. మీరు అన్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒకవేళ లోక్సభ నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అతను ప్రధానమంత్రిగానే కొనసాగుతాడు. అతనికి వేరే ఆప్షన్ ఏముంటుంది, ఏదో ఒక విధంగా ఏదో ఒక రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు అప్పుడు జరుగుంటే మధ్యలో ఉన్నాయి డేట్స్ అంటే రాజ్యసభలో అతను వెళ్ళొచ్చు. ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకెక్కడన్నా వేరే దగ్గర కూడా లోక్సభ సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనుకుంటే అక్కడ కూడా పోటీ చేయొచ్చు. కాబట్టి అతనికి 6 నెలల సమయం ఉంటుంది. 6 నెలల్లో అతను ఏదో ఒకటి చేసి ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలన్నమాట. సో బీజేపీకి మెజారిటీ వచ్చింది. అయితే బీజేపీ చాలా ప్రభుత్వ లోకల్ రీజనల్ పార్టీస్తో మద్దతు తీసుకుంది. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే తమిళనాడులో ఏఐ ఆల్ ఇండియా అన్న డిఎంకే పార్టీతో మద్దతు తీసుకుంది. ఎవరిది పార్టీ? జయలలిత గారిది, జయలలిత. అయితే ఓకే, వీళ్ళ మెజారిటీతో బాగానే బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పరిచింది. సో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమైందంటే జయలలిత గారికి అప్పుడే చాలా అంటే కరప్షన్, యాంటీ కరప్షన్, ఆమె పైన కరప్షన్ ఛార్జెస్ చాలా ఉన్నాయన్నమాట. అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి ఆమె పైన. సుబ్రహ్మణ్య స్వామి గారు కేసులు కూడా ఈమె పైన వేశారు. సో ఈ సమయంలో జయలలిత గారు మేము మద్దతు ఇస్తాము అని చెప్పారు. మద్దతు ఇచ్చారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఏంటి అంటే వాజ్పేయి గారి పైన తీవ్ర ఒత్తిడి చేసింది జయలలిత. నా పైన ఉన్న
అవినీతి ఆరోపణల్ని కొట్టివేసేయండి, ఆ కేసులన్నీ తీసేయండి అని ఈవిడ బాగా ఫోర్స్ చేసింది. వాజ్పేయి గారికి అది నచ్చలే. నేను ఒకవేళ అవినీతి ఆరోపణలన్నీ తీసేసినట్లయితే అది ప్రజలకి వేరే అర్థం వెళ్తుంది. ప్లస్ ఈ కేసు వేసిన అతను సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ వీళ్ళందరికీ బాగా క్లోజ్ అనమాట, వాజ్పేయి గారికి వాళ్ళందరికీ. కాబట్టి వాజ్పేయి గారు అంగీకరించలే వాటి కోసం. అప్పుడు ఏమైందంటే జయలలిత గారు మద్దతుని వెనక్కి తీసుకున్నారు. మేము మీకు మద్దతు ఇవ్వము అని చెప్పేసింది జయలలిత. అప్పుడు ఆబ్వియస్లీ ఒక మేజర్ రీజనల్ పార్టీ మద్దతు ఇవ్వదు అన్నప్పుడు వీళ్ళు బలం నిరూపించుకోవాలి పార్లమెంట్లో. సో పార్లమెంట్లో వీళ్ళు బలం నిరూపించుకోవాల్సిన సమయంలో ఓటింగ్ జరిగింది. అయితే ఒక్క ఓటుతో వీళ్ళు ఓడిపోయారండి. అంటే వీళ్ళకి కావాల్సిన ఓట్ల కన్నా ఒక్క 272 వరకు రాగలిగారు. దాంతో వీళ్ళది ఓడిపోవడం జరిగింది. అంటే ఒక్క ఓటుతో ఓడిపోయారు వాజ్పేయి. ఒక్క ఓటు ఎక్స్ట్రాగా వాళ్ళ ఫేవర్ వస్తే, వాజ్పేయి పార్టీ వైపు వస్తే గెలిచేవారు. ఒక్క ఓటు తేడాతో బీజేపీ పార్టీ రద్దు అయిపోయింది. 1998-99లో ప్రభుత్వం రద్దు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి 1999లో, కొత్తగా వచ్చాయి ఎన్నికలు. ఈసారి లెసన్ అర్థమైంది వాజ్పేయి గారికి, ఈవిడతో పెట్టుకుంటే అనవసరం అని చెప్పి ఈసారి తమిళనాడులో ఏఐఏడిఎంకే కాకుండా డిఎంకేతో సపోర్ట్ తీసుకొని, డిఎంకే అంటే కరుణానిధి ప్రభుత్వం, కరుణానిధి ఆయనతో సపోర్ట్ తీసుకొని ఈసారి మాత్రం మంచి మెజారిటీ వచ్చింది వాజ్పేయి గారికి. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం ఫుల్ టైం 2004 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. సో ఇది పాయింట్. కాబట్టి ఈయన నినాదం ఏంటి అంటే జై జవాన్. అంటే ముఖ్యంగా ముగ్గురిని ఈయన భారతదేశానికే గొప్పవాళ్ళు అని చెప్పడం జరిగింది. 1 డిఫెన్స్ పర్సనల్, 2 ఫార్మర్స్, 3 సైంటిస్ట్స్. సో జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. 89-89లో 30 నెలలకే జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస తీర్మానంలో 1 ఓటుతో పదవి కోల్పోయాడు అటల్ బిహారీ వాజ్పేయి. మనకి అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఈ మధ్యకాలం ముందు చూసారండి, 96లో ఇంత చేసిన తర్వాత హెచ్డి దేవెగౌడ అన్న అతను ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఈయన కూడా సౌత్ ఇండియానే, కర్ణాటకకు చెందిన అతను. ఇతను చాలా ఒక సంవత్సరం కూడా చేయలేదు. చేసిన వెంటనే ఇతను కూడా విశ్వాస తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది. కూటమి పార్టీలు అండి, కోలేషన్ పార్టీస్ అండి. ఈ కోలేషన్ పార్టీస్తో ప్రాబ్లమే ఏంటి అంటే ఒక 13 పార్టీలు మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరి డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. సడన్గా ఎవరో ఒక 3 పార్టీలు మద్దతు ఇవ్వను అన్నారనుకోండి, దాంతో ఈ పార్టీ పడిపోద్ది. మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇట్లాంటి కూటములతోనే ఏర్పడతారు. మళ్ళీ ఎవరో ఒకరు లొలి చేస్తారు ఎక్కడో రాష్ట్రంలో, వాళ్ళది కూడా పడిపోద్ది. సో అందుకనే కోలేషన్ పార్టీస్ వల్ల 90-2000 టైంలో బాగా ఇబ్బందులు వచ్చినాయి అన్నమాట ప్రభుత్వాలు ఏర్పడడంలో. గౌడా గోస్, దెన్ గుజరాల్ కమ్స్, దెన్ వాజ్పేయి కమ్స్, అట్లా మారుతూ ఉంటుంటుంది ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి గౌడా కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఐకే గుజరాల్, ఈయన పాకిస్తాన్లోని జీలం అనే ప్రాంతం దగ్గర, అంటే జీలంనాథ్ దగ్గర, జీలం అనే ప్రాంతం దగ్గర ఈయన జన్మించారు. అంటే ఈయన బర్త్ ప్లేస్ పాకిస్తాన్ అండి, గుజరాల్ బర్త్. ఈయన జన్మించింది పాకిస్తాన్లో బేసికలీ. నెక్స్ట్ మనకి తెలుసు సుపరిచితమైన వ్యక్తి, 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. నుంచి 2014 అంటే 2 సార్లు, 4 to 9, 9 to 14. ఈయన కూడా పాక్లోని జీలంలో షూర్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు కూడా పాకిస్తాన్లోనే జన్మించారు. మనకు ఆ పంజాబ్ బార్డరే కదండి పాకిస్తాన్, సో షూ అనమాట. ఇతను ప్రధానమంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉంటూ ప్రధానమంత్రి అయ్యాడనమాట. సో మన్మోహన్ సింగ్ ఎన్నిక ప్రచారం చేయమన్నాం అనుకోండి, మన్మోహన్ సింగ్ ఇంకా అతను చేసినట్టే ప్రచారం. ఇంకేదో పెద్ద స్పీచ్ ఇస్తాడనమాట అతను. ఆ వచ్చిన జనాలకి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అతను ఏమంటున్నాడు. దాంతో ఈయనేంటో డేంజర్ లాగా ఉన్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ముంచేస్తాడు అనుకుంటా అని చెప్పి అందరు అతనికి ఓటేయకుండా బయటకు వస్తారు. అది తెలుసు కాంగ్రెస్కి. అందుకనే బాబు నువ్వు మాత్రం దయచేసి ఎన్నికలకు వెళ్ళకనైనా, నీకు దండం, నీకు మేము రాజ్యసభ సభ్యత్వం ఇస్తాము, నువ్వు ఆరాంగా ఆ సభ్యుడిగా ఉండు, నీకెందుకు ఈ ఎన్నికలు టెన్షన్ అని
నువ్వైతే ఆ సభ్యుడిగా ఉంటావు, ప్రధానమంత్రిగా ఉండు అని చెప్పడంతో ఆయన ఓకే అన్నాడు. సో అస్సాం రాజ్యసభ సభ్యత్వంతో అతను ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగినది. అత్యధిక కాలం పనిచేసిన మూడో ప్రధాని. ఫస్ట్ అత్యధిక కాలం అంటే జవహర్ లాల్ నెహ్రూ 17 years చేశారు ఈయన. తర్వాత ఇందిరాగాంధీ 16 years. తర్వాత మన్మోహన్ సింగ్ 10 years. సో మూడో వ్యక్తి. స్టోరీ అంటే మనకి యాక్చువల్లీ అంటే పాలిటీ పరంగా చాలా ఉందండి కవర్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకని వీఆర్ స్కిప్పింగ్ ఆ స్టోరీస్ అవన్నీ. ఎందుకంటే మనది చాలా ల్యాగ్ ఉంది ఆల్రెడీ సిలబస్. ఎందుకంటే మనకు మళ్ళీ ఆ స్టోరీస్ అవన్నీ అసలు ఏంటి అని యాడ్ చేసుకుంటే ఏంటేంటి క్లియర్గా అనుకుంటే మళ్ళీ అది చాలా అయిపోద్ది. ఒకవేళ మనకు అందుకే ఫస్ట్ బేసికలీ ఏంటంటే కంప్లీట్ ఈ జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఒక కొలుక్కి రావాలి, కాన్సెప్చువల్గా ఒక గ్రిప్ వస్తే మేబీ తర్వాత మనకి టైం అవైలబుల్ అండ్ అంతా బాగానే ఉంటే మేబీ వీ కెన్ లుక్ ఫర్ ఈ చాప్టర్స్ అన్నీ మనము పాలిటీలో కరెక్ట్ కాదండి ఇవి చూడడం. అంటే ఏ విధంగా ఏమైంది అసలు క్లియర్గా జస్ట్ ఒక అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇవన్నీ మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ఆ ఎల్టీటీ అంటే అవన్నీ ఏంటి అంటే ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని ఒక సబ్జెక్ట్లా ఉంటుంది, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆ సబ్జెక్ట్లో భాగంగా మనము డీల్ చేయడం కరెక్ట్ అండి. ఇప్పుడు మళ్ళీ అవి చూసామంటే మనం ట్రాక్ పాలిటీ మిస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద టార్గెట్ ఉంది, ఈ 4 subjectsని మనము కంప్లీట్ చేసుకోవాలి, అది మేజర్ టార్గెట్ అనమాట. అందుచేత మనము హైవేలాగా వెళ్ళిపోతుండాలి ఇప్పుడు. అవునండి, డానియల్ తలారి గారు, ఈయన ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు, మన్మోహన్ సింగ్. సో మనకి డాక్టర్ మన్మోహన్ సింగ్ చూసుకున్నట్లయితే అత్యధిక సార్లు ఎర్రకోటలో జెండా ఎగరవేసిన మూడో ప్రధాని. అంటే ఎంతకాలం పనిచేశారులో కూడా 3rd. ఆబ్వియస్లీ మరి ఈయన ఎక్కువసార్లు చేశారు కాబట్టి ఎన్నిసార్లు ఎర్రకోటలో జెండా ఎగరవేశారు కూడా 3rd పొజిషన్. ఎన్నిసార్లు అంటే 10 times, ఎందుకంటే 10 years ఈయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ మనకు తెలిసిన అతని వ్యక్తి 2014 నుంచి ప్రస్తుతం వరకు నరేంద్ర మోడీ. పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, గుజరాత్. సో గుజరాత్లోని కామన్ పాయింట్స్ అండి, చెప్పేది నేనేమి ఉండదు ఇందులో. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో 17 September 1950 జన్మించాడు. ఇతని తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ, తల్లి హీరాబేన్. 1 October 2001 మొదటిసారిగా గుజరాత్ సీఎంగా నియమితులయ్యారు. మొత్తం 4 సార్లు సీఎంగా చేశారు గుజరాత్కి. ప్రధానంగా 25 May 2014 ప్రమాణ స్వీకారం చేశారు మొట్టమొదటిసారిగా. దేశానికి స్వాతంత్రం వచ్చాక జన్మించి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జన్మించారు. ఎప్పుడు ఈయన జన్మించింది 1950లో, అంటే ఆఫ్టర్ 1947, ఆఫ్టర్ ఇండియా గోట్ ఇండిపెండెన్స్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఈయన పిఎం అయ్యడం జరిగింది. సో ఫస్ట్ పర్సన్ అనమాట. అంటే అంతవరకు చేసిన ప్రధానమంత్రులు అందరూ పుట్టింది 1947 కన్నా ముందే బ్యాచ్. ఇతను ఒక్కడే 1947 తర్వాత బ్యాచ్ అనమాట. సో అతి చిన్న మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్న ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. 13 మంది, అంటే 13 మందే మంత్రిమండలిలో సభ్యులుగా ఉండి అతి చిన్న మంత్రివర్గం ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. పెద్ద మంత్రివర్గం ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరంటే మన్మోహన్ సింగ్. ఎందుకు? యూపీఏ అప్పుడు చాలా ప్రభుత్వాలు మద్దతు తీసుకొని ఏర్పడింది, అందరినీ సాటిస్ఫై చేయాలి, మాకు ఆ మంత్రి ఇవ్వండి, మాకు ఈ మంత్రిత్వ శాఖ ఇవి అడుగుతుంటారు. కాబట్టి అతి పెద్ద మంత్రివర్గం అంటే మన్మోహన్ సింగ్. ఎక్కువ శాఖలను తన వద్దనే ఉంచుకున్న ప్రధాని ఎవరు అంటే చంద్రశేఖర్. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో ఇంకేం పాయింట్స్ అడుగుతుంటాడు, ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రులు అయిన వారు ఎవరెవరు ఉన్నారు అంటాడు. మొత్తం 6 ఉన్నారండి. అంటే వీళ్ళు సీఎంస్గా చేశారు, పిఎంస్ అయ్యారు. ఎవరు అంటే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విశ్వప్రతాప్ సింగ్, పివి నరసింహారావు, విపి సింగ్ అండి. ఇది విపి సింగ్, విశ్వప్రతాప్ సింగ్, పివి నరసింహారావు, దేవేగౌడ, నరేంద్ర మోడీ. వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన ప్రధానులు ఎవరు? బెస్ట్ పార్లమెంటేరియన్స్ అవార్డు. బెస్ట్ పార్లమెంటేరియన్స్ అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి 94, చంద్రశేఖర్ 95, మన్మోహన్ సింగ్ 2002. భారతరత్న పొందిన ప్రధానమంత్రులు ఎవరు అంటే నెహ్రూ ఇన్ ద ఇయర్ 55,
లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ ద ఇయర్ 66, ఇందిరాగాంధీ ఇన్ ద ఇయర్ 71, అండ్ రాజీవ్ గాంధీ ఇన్ ద ఇయర్ 1991, మొరార్జీ దేశాయ్ ఇన్ ద ఇయర్ 91, గుర్జరీలాల్ నందా 97, అటల్ బిహారీ వాజ్పేయి 2015. సో ఇప్పటి వరకు మనకి ప్రధానులుగా పనిచేసిన వారిలో 7 భారతరత్న అయితే పొందారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రధాని ఎవరు అని అడిగారు అనుకోండి, ఇప్పటి వరకు మనకి ఎన్నికల్లో మ్యాక్సిమం మెజారిటీతో గెలిచిన ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు అని చెప్పుకోవాలి. అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి నంద్యాలలో. ఆ ఎలక్షన్స్లో ఈయనకి 5,80,295 మెజారిటీతో ఈయన గెలవడం జరిగింది. సో ఇప్పటివరకు చేసిన ప్రధానుల్లో మ్యాక్సిమం మెజారిటీ వచ్చిన ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు. జనరల్ పాయింట్స్ అండి ఇవన్నీ. సో దీంతో మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి అనే టాపిక్ కంప్లీట్ అయిందండి సక్సెస్ఫుల్గా. అయితే ఇంకా తర్వాత మనం లాజికల్గా ఈ టాపిక్ తర్వాత వెళ్ళాల్సిన చాప్టర్ ఏంటంటే వెరీ అగైన్ ఇంపార్టెంట్ చాప్టర్ పార్లమెంట్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి వెళ్ళాల్సిన టాపిక్ ఏంటి అంటే పార్లమెంట్. సో మనం పార్లమెంట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఇచ్చుకుందాం. మనం అరౌండ్ ఒక ½ an hour బ్రీఫింగ్ ఇచ్చుకుందాం పార్లమెంట్. దాని తర్వాత మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. దాంతో మనకి పార్లమెంట్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అయితే రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేయొచ్చు. సో పార్లమెంట్ మనము స్టార్ట్ చేద్దామండి. బై ఎలక్షన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు రోజా గారు. బై ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఎన్నిక అయింది అనుకోండి, ఆ ఎన్నికలో సభ్యులు రాజీనామా చేయడమో లేకపోతే చనిపోవడమో ఏదన్నా అవుతే అక్కడ గెలిచిన వ్యక్తి అక్కడ పదవి ఖాళీ ఏర్పడుతుంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేనో ఎంపీనో పదవి ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని పూడ్చడానికి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారనమాట. వాటినే మనము బై ఎలక్షన్స్ అంటాము. ప్రెసిడెంట్ సైడ్ నుంచి సభ్యత్వం తీసుకోవచ్చా సార్? ప్రెసిడెంట్ సైడ్ నుంచి సభ్యత్వం తీసుకోవచ్చా అంటే ఐ థింక్ మీరు అడుగుతుంది ఏంటి అంటే కొంతమందిని నామినేట్ చేస్తాడు కదా రాష్ట్రపతి. సో ఆ విధంగా ఎవరన్నా ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత లోక్సభ రాజ్యసభ ఒకవేళ అవ్వకపోతుంటే రాష్ట్రపతి చేత రాజ్యసభకి ఆబ్వియస్లీ నామినేట్ చేయించుకొని తను ప్రధానమంత్రిగా అవ్వచ్చు అంటే ఉంటుందండి. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ 12 మందిని నామినేట్ చేయొచ్చు రాజ్యసభకి. కాబట్టి రాజ్యసభకి నామినేటెడ్ వ్యక్తి కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. రాజ్యసభ సభ్యుడిగానే మనం పరిగణిస్తాం. అతను నామినేటెడా ఎలక్టెడా చూడం. రాజ్యసభ సభ్యుడు అంటే సభ్యుడు అంతే. కాబట్టి ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఓకే పార్లమెంట్. ఇంకొక పాయింట్ అండి, పార్లమెంట్కి వెళ్ళే ముందు మనము ప్రైమ్ మినిస్టర్ ఎట్లా చూస్తున్నాం కాబట్టి ప్రైమ్ మినిస్టర్స్ యొక్క సమాధుల గురించి అడుగుతుంటాడండి ఎగ్జామ్స్లో. ప్రైమ్ మినిస్టర్ సమాధులు ఎవరెవరిది అంటే వాటిని ఏమని పిలుస్తారో అని అడుగుతాడు. ఇంపార్టెంట్ ఏరియానే అది. కాబట్టి ఈరోజు క్లాస్లో మనం ఒకసారి వాటిని గురించి కూడా కొంచెం చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మన భారతదేశానికి వ్యవహరించిన ఒక ప్రధానమంత్రి యొక్క సమాధి అన్నమాట. సో ఈ సమాధులు కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఏమని, మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క సమాధిని ఏమని పిలుస్తాము? ఏబిసిడి అంటాడు. మనం జవహర్లాల్ నెహ్రూ యొక్క సమాధిని శాంతివనం అంటాం. శాంతివన్. సో ఇది జవహర్లాల్ నెహ్రూ. వేముల మల్లికార్జున్ గారు అడుగుతున్నారు, సార్ నామినేటెడ్ వాళ్ళకి ఓటింగ్ చేసే హక్కు ఉండదు కదా మరి ఎట్లా అని అడుగుతున్నారు. నామినేటెడ్ వాళ్ళకి ఓటింగ్ హక్కు ఉండదు అంటే అర్థం ఏంటంటేనండి, రాష్ట్రపతి ఎన్నికల్లోనే మాత్రమే వాళ్ళకి ఓటింగ్ హక్కు ఉండదు. అంటే రాష్ట్రపతి ఎన్నికలు అవుతాయి అనుకోండి, ఆ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదు అంతే తప్ప
ఏదన్నా బిల్ విషయంలో కానీ నార్మల్ ఏదైనా విషయాల్లో రాజ్యసభ నామినేటెడ్ వ్యక్తి లేకపోతే ఎలక్టెడ్ వ్యక్తి అని ఎక్కడ వివక్షత ఉండదండి. ఒక నార్మల్ వ్యక్తికి ఏమైతే ఉంటాయో అధికారాలు హక్కులు, నామినేటెడ్ వ్యక్తికి కూడా అంతే ఉంటాయి. కేవలం రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో మాత్రమే వివక్షత ఉంటుంది. ఓన్లీ ఎన్నికైన సభ్యులకే ఓటు హక్కు ఉంటుంది అంతే. సాధారణంగా బిల్స్ విషయంలో సాధారణ బిల్ అయినా కానీ వేటునైనా సరే ఒక నార్మల్ ఎలక్టెడ్ ఎంపీకి ఎంత పవర్స్ ఉంటాయో రాజ్యసభ నామినేటెడ్ కూడా అన్నీ ఉంటాయి. ఓటింగ్ హక్కు అతనికి పూర్తిగా ఉండదు అని కాదండి అర్థం. ఓటింగ్ హక్కు ఉంటుంది, కాకపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క దాంట్లో మాత్రం నామినేటెడ్ సభ్యుడికి ఓటింగ్ హక్కు ఉండదన్నమాట అంతే. సమ్వన్ బై ఎలక్షన్ అంటే ఏంటి సార్ అంటున్నారు ప్రియా గారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, బై ఎలక్షన్స్ అంటే ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి, ఒక ముగ్గురు నించున్నారు, అందులో ఒక వ్యక్తి గెలిచాడు. ఈ గెలిచిన వ్యక్తి రాజీనామా చేయడమో ఈ గెలిచిన వ్యక్తి చనిపోవడమో కారణం అయిందనుకోండి, అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి, బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంటుంది, మళ్ళీ ఎన్నికలు జరిపిస్తారు, మళ్ళీ ఎవరో నించుంటారు, అప్పుడు మళ్ళీ ఎవరో ఒకరు గెలుస్తారు. సో ఈ మళ్ళీ జరిగిన ఎన్నికల్ని మనము ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ అంటాము. ప్రెసిడెంట్కి ఎందుకు ఓటింగ్ హక్కు ఉంటుందంటే ఆల్రెడీ పాయింట్ చూసుకున్నామండి. రాష్ట్రపతి అనే అతను దేశానికే ఉన్న మొదటి వ్యక్తి, దేశానికే అధిపతి. మరి అట్లాంటి దేశాధిపతి ఎన్నుకునే విషయంలో ప్రజలైతే నేరుగా అతను వెన్నుకోవడం లేదు కాబట్టి అట్లీస్ట్ ప్రజలు వెన్నుకున్న ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదండి, ప్రజల తరపున ప్రజల యొక్క ప్రాతినిధ్యంగా ఉండే రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఎన్నుకుంటే బెటర్, అంతే తప్ప నామినేటెడ్ వాళ్ళకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కల్పించకపోతే బెటర్ అనే పద్ధతి రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు ఆ విధంగా. ఎందుకంటే మన దేశానికే అధిపతి రాష్ట్రపతిని నియమించుకునేటప్పుడు ప్రజలకైతే నేరుగా మనము అవకాశం ఇవ్వట్లేదు. అట్లీస్ట్ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల కన్నా మనం ఇద్దాము, అంతే తప్ప నామినేటెడ్ వాళ్ళకి ఇందులో ఇవ్వద్దు ఛాన్స్ అని వాళ్ళు భావించారు. ఆ విధమైన పద్ధతి పెట్టారనమాట. సో దట్స్ ద రీజన్ why nominated persons don't have voting rights during president elections. ఓటింగ్ వాళ్ళ టైం పీరియడ్ ఎలా ఉంటుంది బై ఎలక్షన్స్లో అంటే, ఇప్పుడు 2019లో ఎలక్షన్స్ అయినాయండి, 2022లో ఎవరో చనిపోయారండి, ఆ 2022లో చనిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయినాయి, అది బై ఎలక్షన్స్. గెలిచిన అతని కాలం ఎప్పుడన్నా లోక్సభ టర్మ్ ఎంత ఉంటుంది, 5 years, 2019 to 24 అంతే. ఈ టర్మ్ అయిపోయిందంటే అయిపోయింది, అందరు సభ్యులు మళ్ళీ కొత్తగా ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఈ లోక్సభ కాలం ఉంటుంది కదా, రిమైనింగ్ ఎంత కాలం ఉందో అంతకాలం ఉంటాయండి బై ఎలక్షన్స్. అతని పదవి కాలం అంతకాలమే ఉంటుందన్నమాట. రిమైనింగ్ టర్మ్ ఎంత అంటే లోక్సభలో ఎంతకాలం ఉంటే అంతే కాలం ఉంటుంది. ఫుల్ 5 years టర్మ్ ఉండదు బై ఎలక్షన్స్, అంటే మిగిలింది ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చేసరికి మనకి శాంతివనం అండి, న్యూఢిల్లీలో ఉంటుంది. శాంతివన్, న్యూఢిల్లీ. నెక్స్ట్ మనకి ఇందిరాగాంధీదండి, ఇక్కడ కనిపిస్తున్న సమాధి ఇందిరాగాంధీది. ఇందిరాగాంధీ సమాధిని మనము శక్తి స్థల్ అంటాము. న్యూఢిల్లీ. ఇక్కడ మీకు కనబడుతున్న సమాధి రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారి సమాధిని మనము వీర్ భూమి అంటాము. ఇది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మనకి రాజీవ్ గాంధీ మెమోరియల్ అని ఉంటుంది, అది వేరు. రాజీవ్ గాంధీ మెమోరియల్ అని ఉంటుంది, అది వేరు. అది మనకు ఆయన చనిపోయిన ఊరు తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉంటుంది. సమాధి వీర్భూమి న్యూఢిల్లీ, మెమోరియల్ వచ్చేసరికి శ్రీపెరంబదూరు తమిళనాడు.
ఇక్కడ మనం చూసినట్లయితే పివి నరసింహారావు గారిది. ఈయన సమాధిని మనము ఏక్తా స్థల్ అంటాం. సో ఏక్తా స్థల్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. వెంకటేష్ గారు, when the term only 6 months at the time also conducting by elections or not sir అంటున్నారంటే ఓకే, 6 నెలలు మాత్రమే ఉంది. అంటే 2019 మేలో జరిగిన ఎన్నికలు మళ్ళీ 2024 మేలో ఎన్నికలు జరగాలి. అయితే 2024 జనవరిలోనో 23 డిసెంబర్లోనో ఎవరో వ్యక్తి చనిపోవడమో ఏదో జరిగింది. ఇంకా 6 నెలలు మాత్రమే ఉన్నాయి కొత్తగా జరగాల్సిన సాధారణ ఎన్నికలకు. మరి అట్లాంటప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తారా సార్ అని అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇష్టం అండి. ఎలక్షన్ కమిషన్ జనరల్గా 6 నెలల వరకు అంత ఖర్చు పెట్టుకొని ఎన్నికలు జరపదండి. కాబట్టి దే డోంట్ కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ దిస్ కేస్. 6 నెలల తర్వాత కొత్తగా ఫ్రెష్ ఎలక్షన్స్ అవుతాయి అన్నమాట. సో అక్కడ మనకి వేకెంట్గా ఉంటుంది అంతే సీటు. లేదండి సంజీవ్ గారు, ఏక్తా స్థల్ జగజీవన్ రామ్ గారిది అంటున్నారు. మనకి న్యూఢిల్లీలో ఏక్తా స్థల్ అనేది ఒకరిది కాదండి. బేసికలీ అక్కడ చాలామంది వివిఐపీస్ యొక్క సమాధి అక్కడే ఉంటుంది, ఏక్తా స్థల్లోనే ఉంటుంది. సో సమ్వన్ ఎవరో ఏక్తా స్థల్ అంటే జగజీవన్ రామ్ గారిది కదా సార్, పివి నరసింహారావు కాదు అంటున్నారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఏక్తా స్థల్ వివిఐపీస్ యొక్క సమాధి స్థలం అన్నమాట అది. సో చాలామంది వివిఐపీస్ యొక్క సమాధి ఏక్తా స్థల్లో ఉంటుంది. కాబట్టి జగజీవన్ రామ్ గారిది కూడా ఇదే. అంత మాత్రాన ఓన్లీ జగజీవన్ రామ్ అని కాదు. నెక్స్ట్ మనకి మొరార్జీ దేశాయిది అభయ్ ఘాట్. జన్మభూమి పివి నరసింహారావు గారిది ఏపీలో కూడా ఉంటుందండి. సమాధి చాలా దగ్గరలో ఉంటుంది. కాకపోతే ఢిల్లీలో ఉన్న సమాధులు మనం చూసుకున్నట్లయితే ఏక్తా స్థల్, మేబీ మీరు చెప్తున్న జన్మభూమి అనేది ఏపీలో ఉండొచ్చు. సో చాలామంది లీడర్స్కి ఢిల్లీతో పాటు వాళ్ళ యొక్క నేటివ్ స్టేట్స్లో కూడా ఉంటాయి అన్నమాట సమాధులు. సో ఏపీలో కూడా ఇతనికి పివి నరసింహారావు హైదరాబాద్లో కూడా ఉంది, నరసింహారావు ఘాట్ అని ఉంది. సో జన్మస్థలం కూడా ఉండొచ్చు. సో ఒక లీడర్కి చాలా ఉంటాయండి. మరి మెయిన్గా మనం న్యూఢిల్లీలో ఉన్నది స్టాండర్డ్గా ఆయన సమాధిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అగైన్ జైల్ సింగ్ గారిది కదా సార్ మనకి ఏక్తా స్థల్ అంటే అదేనండి, ఏక్తా స్థల్ వివిఐపీస్ది అనమాట. మీరు ఎక్కడో ఒక బుక్లో జైల్ సింగ్ గారి సమాధి ఏక్తా స్థల్లో ఉంది అంటే అది కేవలం జైల్ సింగ్ గారిది అని పాయింట్ తీసుకోకండి. అది వివిఐపీస్ యొక్క సమాధి స్థలము. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గారిది అభయ్ ఘాట్ ఇన్ న్యూఢిల్లీ. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్ న్యూఢిల్లీ. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రిదండి. ఇక్కడ మనం చూస్తుంది లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన సమాధిని మనము విజయ్ ఘాట్ అని అంటాము. ఏకతా అంటే యూనిటీ అండి. ఏకతా అంటే ఏంటి సార్ అంటున్నారు. ఏకతా అంటే యూనిటీ అన్నమాట, ఐక్యం, ఐక్యత. ఏకతా అంటే ఐక్యత, యూనిటీ. నెక్స్ట్ ఇక్కడ మనకి కనబడుతున్న ఘాట్ చరణ్ సింగ్ గారిది. చరణ్ సింగ్ సమాధి వచ్చేసరికి మనము కిసాన్ ఘాట్ అంటాం. రైతు బాంధవుడుగా ఇతనికి పేరు వచ్చింది కదండి. కాబట్టి చరణ్ సింగ్ సమాధిని మనము కిసాన్ ఘాట్గా పేర్కొంటాం. రవికుమార్ గారు, సార్ ఈ టూంబ్ అన్నీ ఎన్ని డేస్ ఉంటాయి, అలా లైఫ్ లాంగ్గా ల్యాండ్ ప్రాబ్లం ఉండదా సార్ అంటే, వీళ్ళందరూ భారతదేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళండి, వివిఐపీస్ అనమాట.
కాబట్టి అలోకేటింగ్ సమ్ ల్యాండ్ ఫర్ దీస్ పీపుల్ జనరలీ డోంట్ బీ కన్సిడర్డ్ యాజ్ వేస్ట్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ల్యాండ్ ప్రాబ్లం ఉండదు అని ఆ రకంగా పరిగణించాం. ఇంకొకటి ఏంటంటే ఈ సమాధి ఉంది అంటే సమాధికి కొంత స్థలం ఉంటుందండి, చుట్టూ పార్క్స్ ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే ఆ పార్క్స్కి అప్పుడప్పుడు పబ్లిక్ కూడా ఎంట్రీ ఉంటుంది. కాబట్టి అది కేవలం ఈ సమాధుల కోసమే అంత పెద్ద స్థలం నిర్మించరు, ఒక పార్క్స్ లాగా నిర్మించుతారు. సో పీపుల్కి యూస్ఫుల్ ఉంటుందండి. కాబట్టి పీపుల్స్కి ఎక్కడ పెద్ద ప్రాబ్లం రాదన్నమాట. పీపుల్కి బేసికలీ యూస్ఫుల్ ఉంటుంది. సమాధి కేవలం కొంత ప్రాంతంలోనే ఒక చిన్న ప్లేస్లో నిర్మిస్తారు. నెక్స్ట్ చరణ్ సింగ్, మనకి చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఆయనది కూడా ఉంటుంది. మనకి చంద్రశేఖర్ గారు చేశారు కదా ప్రధానమంత్రిగా. చంద్రశేఖర్ గారు చేసిన ఆయన ఘాట్ని, సమాధిని మనము జననాయక్ ఘాట్ అని అంటాము. జననాయక్ ఘాట్. అగైన్ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు సమ్వన్. ఏక్తా స్థల్ జ్ఞాని జైల్ సింగ్ది కదా సార్ అని ఎవరైనా కమెంట్స్లో రిప్లై ఇచ్చేయండి. సమ్వన్ మళ్ళీ సేమ్ పాయింట్ అంటున్నారు. సో చంద్రశేఖర్ జననాయక్ ఘాట్ అన్నమాట. ఇవన్నీ ప్రధానమంత్రుల యొక్క సమాధులు. దీంతో మనకి ప్రైమ్ మినిస్టర్స్ టాపిక్ అయిందండి. నెక్స్ట్ మనము పార్లమెంట్ టాపిక్కి వెళ్ళిపోదాం. పార్లమెంట్ టాపిక్కి సంబంధించి బ్రీఫ్గా ఒక ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ఒక 10 minutes అట్లా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా పార్లమెంట్లో టాపిక్స్ని చూడవచ్చును. సో లెట్ us స్టార్ట్ ది టాపిక్ పార్లమెంట్. పార్లమెంట్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది జనరల్గా ఏంటండి, పార్లమెంట్ అనగానే ఏం గుర్తు వస్తుంది? మేబీ ఆ బిల్డింగ్స్ గుర్తుకు రావచ్చు, అంటే మెయిన్ ఆ బిల్డింగ్స్ గుర్తు రావచ్చు. మెయిన్ బిల్డింగ్స్, ఆ పార్లమెంట్ బిల్డింగ్ గుర్తు వస్తుంది. దాన్నే మనము సంసద్ భవన్ అని అంటాము. సంసద్ భవన్ అంటాం పార్లమెంట్ బిల్డింగ్ని. ఏమంటాం? సంసద్ భవన్ అంటాం. సో పార్లమెంట్ అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది ఆ పార్లమెంట్ బిల్డింగ్, ఆ పిల్లర్స్తో ఉన్న బిల్డింగ్ అనేది మనకి జనరల్గా ఐడియా వస్తుంది కదండి. సో పార్లమెంట్ అనగానే మనకి పార్లమెంట్ వర్డ్ చూసుకున్నట్లయితే అసలు పదం ఎక్కడి నుంచి మనకు వచ్చింది అనేది చూద్దాం. అసలు పదం ఎక్కడి నుంచి వచ్చింది, పార్లమెంట్ అనే పదం ఏ భాష ఏ పదం నుంచి వచ్చింది అనే పాయింట్ మనం చూద్దాం. ఈ పార్లమెంట్ అనే పదము మనకి పార్లీ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. సో ఈ పార్లీ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ అండి. పార్లీ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఆ పార్లీ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి పార్లమెంట్ అనే పదం వచ్చింది. ఈ ఫ్రెంచ్లో ఈ పార్లీ అంటే ఏంటి అంటే అర్థము మీటింగ్ అనమాట, సమావేశము, మీటింగ్. సో మీటింగ్, సమావేశంని మనము ఫ్రెంచ్లో పార్లీ అని అంటాము. సో ఆ విధంగా మనకి పార్లమెంట్ అనే పదం వచ్చింది. సో ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడంటే పార్లమెంట్ అనే పదం మనకి ఏ భాష పదం నుంచి వచ్చింది, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ ఏదో అంటాడు, ఫ్రెంచ్ అని చెప్పాలి. సో పార్లమెంట్ అనే పదం పార్లీ అనే ఫ్రెంచ్ పదం నుంచి గ్రహించబడింది. పార్లీ అంటే సమావేశం అని అర్థము. మనకి భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ సమావేశాలు ఏర్పరచుకొని పరిపాలన చేయడం, లేకపోతే ఎటువంటి అవసరాలు ఉన్నాయి జనాలకి అవసరాలను తీర్చుకుంటూ మనకి ముందుకు వెళ్ళడం అనే ప్రక్రియ ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనో, లేకపోతే భారతదేశానికి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనో, ఆ పార్లమెంట్ బిల్డింగ్ కట్టిన తర్వాతనో ప్రారంభమైంది కాదండి. మనకి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనము వేదకాలంలోనే, అంటే వేదిక్ టైమ్స్లోనే, వేదకాలంలోనే ఇటువంటి సమావేశాలు ఏర్పరచుకొని ప్రజల యొక్క అవసరాలు అవన్నీ అందులో చర్చించుకొని ప్రజలకు కావాల్సిన పరిపాలన జరిగేది అని మనం చదువుకుంటాం వేదకాలంలో. సో వేదకాలంలో ఇటువంటి సమావేశాలని మనం ఏమన్నాము అంటే సభ, సమితి అంటాం. వేదిక్ టైమ్స్లో మనం చదివాం సభ, సమితి అవన్నీ ఏంటి? సింపుల్ నథింగ్ బట్ పార్లమెంట్ సమావేశాలే.
ఈ పార్లమెంట్ అనడానికి హిందీలో ఏమంటాము అంటే హిందీలో సంసద్ అంటాం అన్నమాట. సో హిందీలో మనము సంసద్ అంటాం, పార్లమెంట్ని హిందీలో సంసద్ అంటాం. అందుకనే ఆ పార్లమెంట్ బిల్డింగ్ని సంసద్ అండి, సంసద్ భవన్ అంటాం. సో ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్, అసలు మనకి భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వం ఉండాలి. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉండాలి. జనరల్గా ప్రభుత్వాలు రెండు రకాలు, గవర్నమెంట్స్ 2 types. ఒకటి ప్రెసిడెన్షియల్, రెండు పార్లమెంటరీ. పార్లమెంటరీ అంటే యూకే, ఇండియా ఈ దేశాలు పార్లమెంటరీ వ్యవస్థ. ఇందులో ప్రధానమంత్రి బాగా అసలైన పాలకుడు. వేరస్ ప్రెసిడెన్షియల్ అంటే అమెరికా, ఇందులో ప్రెసిడెంట్ అసలైన పాలకుడు. మరి మన భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం? పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామా, ప్రెసిడెన్షియల్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామా అని రాజ్యాంగ పరిషత్లో చర్చలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇద్దరు మాత్రం ఖచ్చితంగా మన భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే ఉండాలి అన్నారు. కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు. ఒకరు కేఎం మున్షి, రెండో అతను నెహ్రూ. కాబట్టి ఇది రెండో పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ రెండో పాయింట్, కేఎం మున్షి అండ్ నెహ్రూ మనకి ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్, థర్డ్ పాయింట్, మన భారత రాజ్యాంగంలో పార్లమెంట్ గురించి ఏ భాగం, ఏ అధికరణలు, ఆర్టికల్స్ ప్రస్తావిస్తాయి అంటే యూనియన్ గవర్నమెంట్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం ఎన్నో పార్ట్, ఎన్నో భాగం, 5వ భాగం, పార్ట్ 5. ఆర్టికల్స్కి వచ్చేసరికి ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 122 మనకి పార్లమెంట్ గురించి ప్రస్తావిస్తాయి. కాబట్టి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ గురించి పేర్కొంటాయి. థర్డ్ పాయింట్. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, మన భారతదేశంలో ఒక శాసన నిర్మాణం అనేది ఉండాలి, ఒక పార్లమెంట్ అనేది ఉండాలి. ఆ పార్లమెంట్ భారతదేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చట్టాలు చేస్తుంది, బిల్లులు తయారు చేస్తుంది, బిల్లుల పైన చర్చిస్తుంది, బిల్లు పైన ఓట్లు జరుగుతాయి. సో భారత రాజ్యాంగంలోని మనకి అంటే భారతదేశంలో ఒక కేంద్ర శాసనపరమైన ఒక నిర్మాణ శాఖ ఉంటుంది. సో ఇండియాలో ఒక లెజిస్లేటివ్ బాడీ అనేది ఉంటుంది సెంట్రల్ లెవెల్లో. సో భారతదేశంలో కేంద్రంలో ఒక శాసన శాఖ ఉంటుంది, లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది ఎక్కడ, కేంద్రం లెవెల్లో. సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక శాసనపరమైన శాఖ ఉంటుంది, దాన్నే పార్లమెంట్ అని అంటాము, దాని పేరు పార్లమెంట్. ఈ పాయింట్ చెప్పిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 79 అండి. సో ఆర్టికల్ 79 ఏం చెప్తుంది మనకి, మన భారతదేశంలో కేంద్రంలో ఒక శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, దాన్ని పార్లమెంట్ అని అంటాము. సో భారత రాజ్యాంగంలోని పార్లమెంట్ గురించి ప్రస్తావన, పార్లమెంట్ గురించి వివరణ ఏ అధికరణ ఇస్తుంది అంటే ఆర్టికల్ 79 ఇస్తుంది. సో మనం ఇందాక కూడా పార్లమెంట్ అనగానే మహానంద్ గారు ఆర్టికల్ 79 అన్నారు, గుడ్ అండి, అందాక చూసా 79 అని చెప్పారు, దట్స్ రైట్. సో ఆర్టికల్ 79 మనకి పార్లమెంట్ గురించి చెప్తుంది. మనకి పార్లమెంట్ అనగా ఎవరెవరు వస్తారు, 5th పాయింట్ మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ అనగా ఎవరెవరు వస్తారు అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి పార్లమెంట్లో భాగం కాదండి, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. రాష్ట్రపతి లోక్సభ, రాజ్యసభ సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగంగానే మనం చెప్తాము. కాబట్టి పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభతో నిండి ఉంటుంది. అనగా ఈ రాష్ట్రపతిని మనము రాజ్యాంగ రీత్యా పార్లమెంట్లో అంతర్భాగంగానే భావిస్తాం, కానీ ఇతను సభ్యుడు కాదు, కానీ పార్ట్ ఆఫ్. అంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ప్రెసిడెంట్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బట్ హీ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అన్నమాట. ఇది అర్థమవుతే మీకు ఈ పాయింట్ అర్థమైనట్లే. ఇక్కడ అర్థం ఏంటంటే రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు, బట్ పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటాడు. సో రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు, కానీ రాష్ట్రపతి
పార్లమెంట్లో అంతర్భాగంగా మనం పరిగణిస్తాము. నెక్స్ట్, పార్లమెంట్లో మనకి రాజ్యసభ అనే ఒక సభ ఉంటుంది, ఎగువ సభ, రాజ్యసభ అనే ఒక సభ ఉంటుంది అని తెలిపే ఆర్టికల్ 80. సో రాజ్యసభలో ఎవరెవరు ఉండాలి, రాజ్యసభ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది ఉండాలి, వాటి గురించి తెలిపే ఆర్టికల్ 80. ఇవన్నీ చూస్తాం. 80 ఏం చెప్తుందో చూస్తాం. నెక్స్ట్, పార్లమెంట్లో లోక్సభ అనేది ఒక సభ ఉండాలి, ఆ లోక్సభలో సభ్యులు ఎవరెవరు ఉండాలి, ఆ లోక్సభ సభ నిర్మాణం ఎలా ఉండాలి అని తెలిపే ఆర్టికల్ 81. ఈ పాయింట్స్ ఇవన్నీ ఓకే కదండి. మనకి అసలు పార్లమెంట్ బిల్డింగ్ ఎప్పుడు ఫస్ట్ టైం మనకి అసలు ఎప్పుడు ఆ పార్లమెంట్ బిల్డింగ్ పూర్తి అయ్యింది, శంకుస్థాపన అయ్యింది అనే పాయింట్ మనం చూసుకున్నట్లయితే 1921లో అవుతుందండి. బ్రిటిషర్స్ వాళ్ళు మనకి పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తారు. శంకుస్థాపన ఎప్పుడైందంటే 1900 పార్లమెంట్ బిల్డింగ్ 1921 ఫిబ్రవరి 12 అండి. ఫిబ్రవరి 12న మనకి పార్లమెంట్ బిల్డింగ్ ఇనాగరేషన్ అవుతుంది, శంకుస్థాపన అవుతుంది. ఎవరు చేశారు అంటే అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ చెమ్స్ఫోర్డ్. 1921 అనగానే 1919 చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఉంటాయి కదండి, గుర్తొచ్చేయాలి అట్లా మీకు వెంటనే. 1921 టైంకి గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు అంటే లార్డ్ చెమ్స్ఫోర్డ్. సో ఈయన శంకుస్థాపన చేశారు పార్లమెంట్ భవనాన్ని. ఎప్పుడు? ఫిబ్రవరి 12, 1921. 12 రివర్స్ అవుతుంది 21. శంకుస్థాపన అనేది ఇది జస్ట్ ఇనాగరేషన్ అనమాట. అంటే ఆ బిల్డింగ్ పార్లమెంట్ భవన నిర్మాణం ప్రారంభమైంది, స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఈ పార్లమెంట్ భవనం నిర్మాణం పూర్తయింది ఎప్పుడు, పూర్తయ్యి ఆ బిల్డింగ్ ప్రారంభించింది ఎప్పుడు అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్, శంకుస్థాపన అయిందంటే ఆ బిల్డింగ్కి. సో మనకి పూర్తయింది ఎప్పుడు అంటే భవనం ప్రారంభించబడింది ఎప్పుడు అంటే 1927. ఇది మనకి January 18 అండి. అప్పుడు ఎవరు మనకి గవర్నర్ జనరల్? లార్డ్ ఇర్విన్. సో ఈయన పార్లమెంట్ భవనాన్ని స్టార్ట్ చేస్తాడు, అంటే ఈయన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తాడు. పార్లమెంట్ భవనం అనేది రెడీ అవుతుంది. పార్లమెంట్ బిల్డింగ్కి అయిన ఖర్చు ఎంత అనే పాయింట్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్లో అడగచ్చు. 83 లక్షలు ఆ రోజుల్లోనే అయ్యింది పార్లమెంట్ భవనం నిర్మాణంకి. ఈ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్ట్స్ ఎవరు, వాస్తుశిల్పులు ఎవరు అనేది కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇద్దరండి వాస్తుశిల్పులు, హెర్బర్ట్ బేకర్ అండ్ ఎడ్విన్ లూటియన్స్. Herbert Baker and Edwin Lutyens are the architects of Parliament building. The cost of Parliament was 83 lakhs. ఇంకా పార్లమెంట్ బిల్డింగ్ గురించి చూస్తే ఏం చూడొచ్చండి, మనకి పార్లమెంట్లో స్తంభాలు ఉంటాయి కదా, పిల్లర్స్. మొత్తం పార్లమెంట్లో ఎన్ని స్తంభాలు ఉంటాయి అని అడగచ్చు ఎగ్జామ్స్లో. 144 స్తంభాలు ఉంటాయండి పార్లమెంట్ బిల్డింగ్లో. మీకు చూసినట్లయితే స్తంభాలు ఉంటాయి. పార్లమెంట్ బిల్డింగ్ ఐడియా వస్తుంది కదండి. ఆ స్తంభాలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 144 ఉంటాయి. ఇదిగోండి పార్లమెంట్ బిల్డింగ్, ఇది మనకి పార్లమెంట్ బిల్డింగ్లో ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాలు మొత్తం మనకి 144 ఉంటాయి. సో ఈ స్తంభం యొక్క పొడవు మనం చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అని ఎగ్జామ్లో అడగచ్చు. సో ఒక్కొక్క స్తంభం యొక్క పొడవు 27 ఫీట్ ఉంటుందండి, 27 అడుగులు ఉంటుంది. 27 ఫీట్ ఉంటుంది స్తంభం యొక్క పొడవు, 27 అడుగులు ఉంటుంది. ఇంకా పార్లమెంట్ బిల్డింగ్ గురించి చూసుకున్నట్లయితే 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ బిల్డింగ్ పైన అటాక్ జరిగింది. పాకిస్తాన్ ముష్కర్లు దాడి చేశారనమాట. సో పార్లమెంట్ అటాక్ ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. 2001 డిసెంబర్ 13 అటాక్ జరిగింది. ఇంకా మనం చెప్పుకోవాలంటే మనం చెప్పొచ్చు 1952లో మనకి మొదటిసారిగా సాధారణ ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్లో సమావేశాలు జరిగాయి. 2002 అయ్యేసరికి ఎన్నేళ్ళు కంప్లీట్ అయిందండి, 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. కాబట్టి 2002 మే 13న మనము పార్లమెంట్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, స్వర్ణోత్సవాలు జరుపుకున్నాము. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము.
గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని జరుపుకున్నాము. ఎప్పుడు అడుగుతాడు, పార్లమెంట్ యొక్క స్వర్ణోత్సవాలు ఎప్పుడు జరుపుకున్నాము అంటాడు. 2002 మే 13న జరుపుకున్నాము. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే ఎన్ని ఏళ్ళకి జరుపుతాము? ఎవరన్నా కమెంట్లో పెట్టండి. గోల్డెన్ జూబ్లీ అంటే 50 ఏళ్ళకి జరుపుతామండి. గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు 50 ఏళ్ళకి జరుపుతాం. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎన్ని ఏళ్ళకి జరుపుతాము అనేది ఎవరన్నా కమెంట్స్లో పెట్టండి. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎన్నేళ్ళకి కలుపుతారు అనేది ప్రశ్న. $64 అది రాజ్యాంగం అండి నాని గారు. 64 lakhs రాజ్యాంగం, అది పార్లమెంట్ బిల్డింగ్ కాదు, రాజ్యాంగం అది. ఎస్, దాదాపుగా అందరూ ముక్త కంఠంతో 75, 100. భార్గవి రెడ్డి గారు గుడ్ అండి, గుడ్. సుధారాణి గుడ్. విజయ బొమ్మిడి గుడ్. ఎస్, చంద్రశేఖర్ ఓకే. దాదాపుగా అందరూ ముక్త కంఠంతో. నాని గారు సిల్వర్ 25, గోల్డ్ 50, డైమండ్ 75, ప్లాటినం 100 అంటున్నారు. జనరల్గా చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. అంటే 50 అంటే డైమండ్ జూబ్లీ అని, 50 అంటే గోల్డెన్ జూబ్లీ అని, 75 అంటే డైమండ్ జూబ్లీ అని, 100 అంటే ప్లాటినం జూబ్లీ అని. యా, నవీన్ గోవదా గారు రైటే చెప్పారు, గుడ్ అండి. సో చాలామందికి ఇది ఒకటి మనకి చాలా మిస్కన్సెప్షన్ ఉంటుంది. 75 years అనుకొని సింపుల్ అండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అయిందనుకోండి, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మనం పేపర్ యానివర్సరీ అంటాం. పేపర్ యానివర్సరీ 10 yearsని మనము టిన్ యానివర్సరీ అంటాం. అలాగనే ఒక 20 years చూసుకున్నాం అనుకోండి, 20 yearsని చైనా యానివర్సరీ అంటాం. 25 yearsని మనము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం. 50 yearsని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం. గోల్డెన్. 60 సంవత్సరాలని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం, వజ్రోత్సవాలు అంటాం. 60 సంవత్సరాలని. 65 సంవత్సరాలని బ్లూ సాఫైర్, నీలం రత్నం అంటాం కదా, బ్లూ సాఫైర్ యానివర్సరీ అంటాము. 70 ఏళ్ళని ప్లాటినం జూబ్లీ అంటామండి. 100 నానం మనం ప్లాటినం జూబ్లీని. 70 సంవత్సరాలని ప్లాటినం జూబ్లీ అంటాం. ఈ సినిమా 100 days ప్లాటినం ఫంక్షన్ ఇది అది అనేసరికి చాలామందికి ప్లాటినం ఫంక్షన్ అంటే 100 days అట్లా పడిపోయింది మైండ్లో. 75 yearsని కూడా అంటాం ప్లాటినం అని. కాకపోతే ఇక్కడ అది కూడా మళ్ళీ వెడ్డింగ్స్లో కూడా, అంటే పెళ్ళైన తర్వాత వెడ్డింగ్స్కి మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీకి మళ్ళీ మనం 75 ఏళ్ళని అంటామండి. వెడ్డింగ్ యానివర్సరీ చూసుకున్నట్లయితే ఏమంటాము, 75 years అయిందనుకోండి వెడ్డింగ్ యానివర్సరీ, అది మనం డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ అంటాం. అంటే వెడ్డింగ్కి ఈ భవనాల నిర్మాణాలకి వాటికి చాలామంది కలిపేస్తారనమాట. 75 ఏళ్ళంటే వెడ్డింగ్ వజ్రోత్సవాలు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. వెడ్డింగ్కి మాత్రమే ఆ డేట్స్ వాడతాం. 75 అంటే డైమండ్ అని వెడ్డింగ్కి వాడతాం అంతే తప్ప నార్మల్గా మనకి వజ్రోత్సవం డైమండ్ అంటే 60 ఏళ్ళని అర్థము. 60 yearsని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం. కాబట్టి పార్లమెంట్ మనకి ఎప్పుడు ఏర్పడింది అనుకున్నాం మనము, 2002 మే 13లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంది. సో 1952 పార్లమెంట్లో సమావేశాలు జరిగే సాధారణ ఎన్నికలు అయ్యాక 2002లో మనకి పార్లమెంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినాయి, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయినాయి. నెక్స్ట్ మనకి 2012 అగైన్ మే 13న పార్లమెంట్లో వజ్రోత్సవాలు జరిగినాయి. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ 60 years, ఇది 50 years. వజ్రోత్సవాలు జరిగాయండి, 60 years అయినాయి. సో దీంతో పార్లమెంట్కి కావాల్సిన ఇంట్రొడక్షన్ అయితే ఈరోజు చూసాము. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో అయితే పార్లమెంట్ చదువుకుందాము. ఇప్పుడు వరకు మనం ఏదైతే చదువుకున్నామో వాటి గురించి మనము బ్రీఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వరకు మనము బ్రీఫ్ చేసుకుందాం. నెక్స్ట్ అంటే ఇప్పటివరకు ఏదైతే జస్ట్ ఒక బ్రీఫ్ చేసుకుంటే మళ్ళీ మనం
ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో మొరార్జీ దేశాయ్ గురించి ఏమనుకున్నాం? ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ జనతా పార్టీ. నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఈయన ఓడిపోయారు. ఇతని కాలంలో ఇద్దరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు ఉండేవారు, చరణ్ సింగ్ అండ్ జగ్జీవన్ రామ్. ఇండియాలో ఫస్ట్ టైం కోలేషన్ గవర్నమెంట్స్ ఈయన టైం నుంచే స్టార్ట్ అయినాయి. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ నుంచి తీసివేయడం జరిగింది. పాకిస్తాన్ పురస్కారమైనటువంటి నిషాన్-ఇ-పాకిస్తాన్ పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పాలి. రూపీ డిప్రిసియేషన్ ఈయన కాలంలోనే జరిగింది కాబట్టి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. అతిపెద్ద వయసులో ప్రధానిగా వ్యవహరించిన వారు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అని మనం చెప్పుకోవాలి. డేట్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే తేజ గారు, డేట్స్ మీరు అంటుంది ఏంటి? ఈ డేట్సా? జనరల్గా May 12th ఆ డేట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుంటే బెటరేనండి. గుర్తుపెట్టుకోండి ఆ డేట్స్ అయితే, అంటే 2012లో 2002 52 ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి, యూజ్ అయితే. సో చౌదరి చరణ్ సింగ్ మనకి జస్ట్ 4 months మాత్రమే పిఎంగా చేశారు. ఒక్కసారి కూడా పార్లమెంట్ సెషన్స్కి హాజరు కాలే. రైతు బంధువుడిగా ఇతను పేరు పొందారనమాట, రైతు బంధువుడుగా. అందుకనే చరణ్ సింగ్ యొక్క సమాధిని మనం కిసాన్ ఘాట్ అంటాం, ఎందుకంటే రైతు బాంధవుడిగా ఇతను పేరుంది కాబట్టి. రాజీవ్ గాంధీ ముంబైలో పుట్టారు, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. 13 times ఇతను మంత్రిత్వ శాఖలు మినిస్టర్స్ని రీషఫుల్ చేశారు. ఓటింగ్ రైట్స్ని 21 నుంచి 18 yearsకి తగ్గించారు 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం 52వ రాజ్యాంగ సవరణ చట్టం 85 ద్వారా తీసుకొచ్చారు. బికారీ హటావ్ అని నినాదం ఈయనిచ్చారు. నెక్స్ట్ వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్. ఈయన 1989-90 కొంతకాలం మాత్రమే చేశారు. ఈయన కాన్ఫిడెన్స్ మోషన్లో ఓడిపోవడం జరిగింది. ఎందుకు అంటే ఎన్నికలప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత అయోధ్య వివాదంలో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ రావడంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో విపి సింగ్ అధికారాన్ని కోల్పోతాడు. తర్వాత చంద్రశేఖర్ బోన్సీబాబాగా అంటాం. ఎర్రకోట నుంచి ఒక్కసారి కూడా పాపం ప్రసంగించలేకపోయారు కాబట్టి ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని. పి నరసింహరావు సౌత్ ఇండియా నుంచే ఫస్ట్, సో ఆబ్వియస్లీ ఏపీ నుంచి ఫస్ట్ ఇతనే ఉంటారు. దేశ్ బచావ్ దేశ్ బనావ్ అని నినాదం ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. ఈయన 1999 to 2004 కంప్లీట్ టర్మ్ అయితే చేయగలిగారు. మనం అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే December 25th అండి. ఈ డేట్న మనము గుడ్ గవర్నెన్స్ డే, మంచి స్వపరిపాలన దినోత్సవంగా పేర్కొంటాం, గుడ్ గవర్నెన్స్ డే. నెక్స్ట్ హెచ్డి దేవగౌడ ఫ్రమ్ కర్ణాటక. ఈయన కూడా విశ్వాస తీర్మానంలో ఓటమి చెందారు. నెక్స్ట్ ఐకే గుజరాల్, తర్వాత మన్మోహన్ సింగ్. ఈయన 3rd highest టర్మ్ చేసిన ప్రైమ్ మినిస్టర్. 10 times రెడ్ ఫోర్ట్ నుంచి ఇండిపెండెన్స్ డే రోజు భారత పతాకాన్ని జెండాని ఎగరవేశారు. ఫస్ట్ నెహ్రూ, సెకండ్ ఇందిరాగాంధీ, థర్డ్ మన్మోహన్ సింగ్. తర్వాత మోడీ 50లో జన్మించారు కాబట్టి ఇండిపెండెన్స్ తర్వాత జన్మించిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మోడీ ఇప్పటివరకు. ఈయన తల్లి గారి పేరు హీరాబెన్, తండ్రి గారి పేరు దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ. గుజరాత్ సీఎంగా ఈయన 2001లో ఫస్ట్ టైం చేశారు. 4 సార్లు గుజరాత్ సీఎంగా చేశారు. ప్రైమ్ మినిస్టర్గా 26 May 2014 ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం చూసుకున్నట్లయితే అతి చిన్న మంత్రివర్గం ఎవరు? నెహ్రూ, 13 members అంతే మినిస్టర్స్. పెద్ద మంత్రిత్వ వర్గం అంటే మన్మోహన్ సింగ్. ఎక్కువ శాఖలను తన వద్దనే పిఎం దగ్గరనే ఉంచుకున్న పిఎం ఎవరు అంటే చంద్రశేఖర్. ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రులు అయిన వారు మొత్తం 6. బెస్ట్ పార్లమెంటేరియన్స్ అవార్డు పొందిన ప్రైమ్ మినిస్టర్స్ 3. భారతరత్న పొందిన ప్రధానమంత్రులు 7. ప్రధానమంత్రులు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్ ఎవరు అంటే మనకి పివి నరసింహారావు, నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ 5,80,295 మెజారిటీతో గెలవడం జరిగింది. సమాధులు చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ శాంతివనం న్యూఢిల్లీ, ఇందిరాగాంధీ శక్తిస్థల్ న్యూఢిల్లీ, రాజీవ్ గాంధీ వీరభూమి న్యూఢిల్లీ. రాజీవ్ గాంధీ మెమోరియల్ వేరు, అది మనకి తమిళనాడు శ్రీపెరంబదూర్లో ఉంటుంది. పివి నరసింహారావు ఏక్తాస్థల్, మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్,
చరణ్ సింగ్ కిసాన్ ఘట్, చంద్రశేఖర్ జన్నాయక్ ఘట్. పార్లమెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ వర్డ్ పార్లీ అంటే సమావేశం అనే అర్థం ఉంటుంది. అక్కడి నుంచి పార్లమెంట్ అనే పదం వచ్చింది. హిందీలో సంసద్ అంటాము. మనకి సమావేశం ఏర్పరచుకొని పరిపాలన అనేది కొత్త ఏం కాదు భారతదేశానికి. వేదకాలం నుంచే ఈ ఆచారం ఉంది. వేదకాలంలో కూడా సభ సమితి అని మనం అనుకునేవాళ్ళం. అంటే సమావేశాలు అప్పుడులో కూడా జరిపించి పరిపాలన జరిపించేవారు. గవర్నమెంట్లు రెండు రకాలు, ప్రెసిడెన్షియల్, పార్లమెంటరీ. మనం పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నాం. మన భారతదేశానికి పార్లమెంటరీ వ్యవస్థనే ఉండాలి అని చెప్పి ప్రతిపాదించింది ప్రధానంగా ఇద్దరు, వారు కేఎం మున్షి అండ్ నెహ్రూ. పార్లమెంట్ గురించి మన భారత రాజ్యాంగంలోని 5వ భాగం పార్ట్ 5లో ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 122 వరకు ప్రస్తావించబడింది. ఇండియాలో కేంద్రంలో, భారతదేశానికి కేంద్రంలో ఒక శాసనపరమైన శాఖ ఉండాలి, దాన్ని పార్లమెంట్ అంటాము అని తెలిపే ఆర్టికల్ 79. రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు కానీ పార్లమెంట్లో అంతర్భాగంగా చెప్పుకుంటాం. ప్రెసిడెంట్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ రెండు ఉంటాయి. సో రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ 80, లోక్సభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ 81. పార్లమెంట్ బిల్డింగ్ మనం చూసుకున్నట్లయితే సంసద్ భవన్ అంటాం ఆ బిల్డింగ్ని. ఆ బిల్డింగ్ 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన జరిగింది. 1927 జనవరి 18న నిర్మాణం పూర్తి అయింది, ప్రారంభించబడింది. ఖర్చు 83 లక్షలు. వాస్తు శిల్పులు ఎవరు ఈ యొక్క పార్లమెంట్ బిల్డింగ్కి అంటే హెర్బర్ట్ బేకర్ అండ్ ఎడ్విన్ లూటియన్స్. మొత్తం పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి, స్తంభాలు ఎన్ని ఉన్నాయి అంటే 104 స్తంభాలు ఉన్నాయి. స్తంభాల యొక్క ఎత్తు ఎంత అంటే మనకి 27 అడుగులు ఎత్తు. పార్లమెంట్ బిల్డింగ్ పైన 2001 డిసెంబర్ 13లో అటాక్ జరిగింది. పాకిస్తాన్ ముష్కర్లకు చెందిన వర్గం వాళ్ళు చేశారు. మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్ అటాక్ అఫ్జల్ గురు, ఆయనకి ఉరిశిక్ష పడింది. నెక్స్ట్ మనకి 1952లో పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యి 57 2002 మే 13కి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంది. నెక్స్ట్ 2012కి వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంది. 2012 మే 13 వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంది పార్లమెంట్. నెక్స్ట్ క్లాస్లో మనము పార్లమెంట్ చాప్టర్లో ముందుకు వెళ్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. మళ్ళీ మనము రేపు మార్నింగ్ 10 to 11:30 ఎకానమీ క్లాస్లో కలుసుకుందాం అండ్ సాయంత్రం 5 to 6:30 హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ బై అండి. సో ఇవన్నీ రివైజ్ చేసేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది పార్లమెంట్ పైన. సో నెక్స్ట్ క్లాస్లో మనము వీ కెన్ కంటిన్యూ ద టాపిక్ అనమాట. సో థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 మెంబర్స్ దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలామంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ డాలర్ సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు, సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్.